సో రైట్. సో సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ లో మనం ఉన్నామండి. సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ లో లాస్ట్ టాపిక్ ఏంటంటే కనుక అన్పెయిడ్ సెల్లర్ అండ్ హిజ్ రైట్స్. ఓకే రైట్. సో who is an unpaid seller? First we need to see who is an unpaid seller, and after which and his rights we need to see. Okay, first of all unpaid seller ante evaru sir అని చెప్పేసానంటే ఎవరికైతే సేల్ ఆఫ్ గూడ్స్ చేస్తారో, ఇప్పుడు ఏ అనేవాడు బి అనేవాడికి గూడ్స్ సేల్ చేశాడండి. సపోజ్ కార్ ని 50,000 రూపీస్ కి సేల్ చేశాడండి. ఓకే, సో ఇక్కడ బి దగ్గర నుంచి ఏకి he has not received total entire amount of 50,000. 50,000 మొత్తం రాలేదంట. సో అలాంటప్పుడు ఇక్కడ ఏమవుతాడంటే అన్పెయిడ్ సెల్లర్ అవుతాడండి. సార్ పూర్తి అమౌంట్ రాకపోతేనా, పార్ట్ ఆఫ్ ది అమౌంట్ రాకపోయినా సరేనా అంటే ఇక్కడ అన్పెయిడ్ సెల్లర్ అంటే ఎప్పుడవుతాడంటే కనుక పూర్తి అమౌంట్ రాకపోయినా సరే, కంప్లీట్ అమౌంట్ రాకపోయినా సరే, ఆర్ పార్షియల్ అమౌంట్ రాకపోయినా సరే, he will be called as unpaid seller. సో రెండు విధాలుగా అంటే ఏకి పూర్తి అమౌంట్ రాలేదు అయినా అన్పెయిడ్ సెల్లరే, ఆర్ పార్ట్ ఆఫ్ ది అమౌంట్ రాకపోయినా సరే అన్పెయిడ్ సెల్లరే. అంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పార్ట్ ఆఫ్ ది అమౌంట్ మనకి రాకపోయినా సరే he will be called as an unpaid seller and his rights will be protected by the Sale of Goods Act. Okay, సో సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ ఎలా ఇక్కడ ప్రొవిజన్స్ పెట్టి ఇక్కడ అన్పెయిడ్ సెల్లర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ హూ ఇస్ అన్ అన్పెయిడ్ సెల్లర్ అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దామండి. ఓకే, సో the seller of the section 45 of the Sale of Goods Act ఏమని చెప్తుందని చెప్పేసానంటే the seller of the goods is deemed to be an unpaid seller within the meaning of this act when whole of the price has not been paid or tendered. చెప్తాను అంటే whole of the price. ఓ మామా చెప్పు. ఫస్ట్ వీడియో చెప్పినా ఓకే, మా మధ్య మధ్యలో మీ ఆడియో ఇదైపోతుందండి, ఒక్కసారి చూసుకోండి. ఆడియో ఆన్ అయిపోతుంది, దయచేసి ఆడియో ఆన్ చేయొద్దు ఎవరు కూడా. ఓకే రైట్. సో నేను ఎంత అయిపోయిన తర్వాత లాస్ట్ లో నేను అడుగుతాను, ఏమైనా డౌట్స్ ఉన్నాయని, అప్పుడు మాత్రమే ఆడియో ఆన్ చేయండి. ఓకే రైట్. సో the seller of the goods is deemed to be an unpaid seller. ఎప్పుడు unpaid seller కింద డీమ్ చేసుకుంటాము అని చెప్పేసానంటే కనుక విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ దిస్ యాక్ట్, సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ ప్రకారము when the whole of the price has not been tendered, అంటే whole of the price అనేది మనకి ఆఫర్ చేయకపోతే, పే చేయకపోయినా, when bill of exchange or other negotiable instrument has been received as a conditional payment and the condition on which it is received has not been fulfilled by reason of the dishonor of the instrument or otherwise అని చెప్పేసి చెప్తున్నాడండి. అంటే హోల్ ఆఫ్ ది ప్రైస్ అనేది పే చేయకపోయినా, లేకపోతే మీరు సపోజ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కానీ రేస్ చేశారండి, లేకపోతే సపోజ్ చెక్ ఇచ్చారండి, గూడ్స్ కి అగనెస్ట్ గా చెక్ ఇచ్చారండి. ఆ చెక్ ఏమైందంటే డిజానర్ అయిందంట. సో డిజానర్ అయితే నాకు పేమెంట్ రిసీవ్ అయినట్టు అవునట్ట అండి, రిసీవ్ అవునట్టే. సపోజ్ బిల్స్ రిసీవబుల్ ఒకటి రేస్ చేశారంట, బట్ దాన్ని ఏం చేయలేదు, మీరు హానర్ చేయలేదంట పేమెంట్ ని. సో కాబట్టి అక్కడ ఏమవుతుందంటే అండి, అక్కడ కూడా నేను అన్పెయిడ్ సెల్లర్ నే అవుతానంటండి. నేను మీకు గూడ్స్ సేల్ చేసినప్పుడు టోటల్ అమౌంట్ ఆఫ్ ప్రైస్ అనేది నాకు రాకపోయినా, లేదా మీరు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏదైతే రేస్ చేస్తారో, లేకపోతే అది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే రేస్ చేస్తారో, ఆ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ డిజానర్ చేసిన ఆ కండిషనల్ పేమెంట్ అంటే ఏంటంటే దట్ ఈస్ పేమెంట్ సబ్జెక్ట్ టు రియలైజేషన్ అండి. కండిషనల్ పేమెంట్ అంటే సబ్జెక్ట్ టు రియలైజేషన్. చెక్ ఇచ్చారనుకోండి, ఆ చెక్ నాకు బ్యాంక్ అకౌంట్ క్లియర్ అయితేనే అక్కడ మీరు పేమెంట్ చేసినట్టు, దట్ ఈస్ కండిషనల్ పేమెంట్. ఆ కండిషనల్ పేమెంట్ ఏదైతే ఉందో ఆ కండిషనల్ పేమెంట్ డిజానర్ అయిన కేసెస్ లో కూడా మనకి ఏమవుతుందంటే అండి, ఇక్కడ సో కండిషనల్ పేమెంట్ డిజానర్ అయినప్పుడు కూడా నేను అన్పెయిడ్ సెల్లర్ నే అవుతానంట.
సో ఇక్కడ ఏమంటున్నాడంటే టోటల్ గా హోల్ ఆఫ్ ది ప్రైస్ నాకు రాకపోయినా, అంటే పార్ట్ ఆఫ్ ది అమౌంట్ రాకపోయినా, పూర్తిగా అమౌంట్ రాకపోయినా సరే, అక్కడ నాకు ఏమవుతుందంటే I'll be called as an unpaid seller. సో మీరు పూర్తి అమౌంట్ ఆఫర్ చేయకపోయినా, లేకపోతే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ అదర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే కండిషనల్ పేమెంట్ కి ఇచ్చారో, ఆ కండిషనల్ గా పేమెంట్ కి ఇచ్చినవి డిజైనర్ అయినా సరే, ఆ డిజైనర్ గా అయినప్పుడు కూడా నాకు పేమెంట్ అనేది రిసీవ్ అవ్వదు. కాబట్టి అలాంటప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే I'll be called as an unpaid seller. సెక్షన్ 45 ఆఫ్ ది సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ప్రకారం నేను ఏమవుతానంట, అన్పేడ్ సెల్లర్ అవుతానంట. ఓకే, రైట్. నెక్స్ట్, సో అన్పెయిడ్ సెల్లర్ యొక్క రైట్స్ అనేవి ఎలా ఉంటాయి సార్ అని చెప్పేసానంటే కనుక మీకు ఒక బేసిక్ చార్ట్ అనేది ఇక్కడ ఇస్తున్నాడండి. ఆ బేసిక్ చార్ట్ అనేది ఒకసారి చూసి మనం మాట్లాడుకుందాం. సో రైట్స్ ఆఫ్ అన్ అన్పెయిడ్ సెల్లర్ కి రైట్స్ అనేవి ఏమేమి ఉంటాయి సార్ అని చెప్పేసానంటే, రైట్స్ ఆఫ్ అన్ అన్పెయిడ్ సెల్లర్ విల్ బి రైట్స్ అగైనెస్ట్ గూడ్స్, అది గూడ్స్ కి అగైనెస్ట్ గా రైట్స్ కానీ, ఆర్ రైట్స్ అగైనెస్ట్ బయ్యర్ అంట. అంటే సార్ రైట్స్ అగైనెస్ట్ బయ్యర్, రైట్స్ అగైనెస్ట్ గూడ్స్ ఎప్పుడు వస్తాయంటే, మనం ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నామండి దీని గురించి. డెలివరీ ఆఫ్ ది గూడ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రీవియస్ క్లాస్ లో మనం డెలివరీ ఆఫ్ ది గూడ్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పేసి అనుకుంటే, అన్పెయిడ్ సెల్లర్ కి కొన్ని రైట్స్ ఉంటాయి, గూడ్స్ కి అగైనెస్ట్ గా రైట్స్ ఉంటాయి, కొన్ని రైట్స్ ఎక్సర్సైజ్ చేసే రైట్ ఉంటుంది. ఆ గూడ్స్ కి అగైనెస్ట్ గా సర్టెన్ రైట్స్ అనేది ఎక్సర్సైజ్ చేయాలి అంటే కనుక అక్కడ గూడ్స్ అనేది వాడి కస్టడీలో ఉండాలి, ఫిజికల్ కస్టడీలో ఉండాలి అని చెప్పేసి చెప్పారండి. ఓకే, రైట్. సో రైట్స్ అగైనెస్ట్ గూడ్స్ అనేది రావాలి అంటే కనుక డెలివరీ అనేది జరగకూడదు. ఫిజికల్ కస్టడీ ఎవరి దగ్గర ఉండాలండి, ఇక్కడ ఫిజికల్ కస్టడీ అనేది సెల్లర్ దగ్గర ఉంటేనే అక్కడ ఏం చేయొచ్చండి, హీ కెన్ హ్యావ్ ఎ రైట్స్ అగైనెస్ట్ గూడ్స్. ఆ రైట్స్ అగైనెస్ట్ గూడ్స్ అనేవి మనం ఎక్సర్సైజ్ చేయగలమని చెప్పేసి అని అన్నారండి. ఆ రైట్స్ అగైనెస్ట్ గూడ్స్ అనేది మనం ఎక్సర్సైజ్ చేయాలంటే అక్కడ డెలివరీ అనేది కంప్లీట్ అవ్వకూడదు. డెలివరీ అనేది ఎన్ని రకాలని చెప్పేసానంటే, యాక్చువల్ డెలివరీ, సింబాలిక్ డెలివరీ, తర్వాత కన్స్ట్రక్టివ్ డెలివరీ, ఇలా మనం డెలివరీస్ చెప్పుకున్నామండి. డెలివరీ ఆఫ్ ది గూడ్స్ కంప్లీట్ అయిపోతే కనుక ఎనీ మోడ్ ఆఫ్ ది డెలివరీ కంప్లీట్ అయిపోతే కనుక అక్కడ మనకి ఏమైపోతుందండి, ఇక్కడ రైట్స్ అగైనెస్ట్ గూడ్స్ అనేవి ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. రైట్స్ అగైనెస్ట్ గూడ్స్ అనేవి మీకు కంప్లీట్ అయిపోతే కనుక, రైట్స్ అగైనెస్ట్ గూడ్స్ అనేవి మీరు ఎక్సర్సైజ్ చేయలేకపోతే కనుక, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయలేరు, గూడ్స్ అనేవి కస్టడీ అనేది మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాయి, అంటే పొసెషన్ అనేది వెళ్ళిపోతే. సో పొసెషన్ ఉన్నప్పుడే మనం ఏం చేయగలమండి, రైట్స్ అగైనెస్ట్ గూడ్స్ అనేది చేయగలమండి. పొసెషన్ అంటూ వెళ్ళిపోయింది అనుకుంటే కనుక మనకు మిగిలిన ఆప్షన్ ఏంటంటే రైట్స్ అగైనెస్ట్ బయ్యర్. సో సార్ ఫస్ట్ ఏది రైట్స్ మనం ఎక్సర్సైజ్ చేస్తాం అన్పెయిడ్ సెల్లర్ కింద, సారీ అమ్మా. సో రైట్స్ ఆఫ్ ఎన్ అన్పెయిడ్ సెల్లర్ యొక్క రైట్స్ ఏమేమి ఉంటాయి అని చెప్పేసానంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కూడా రైట్స్ అగైనెస్ట్ గూడ్స్ ఉంటాయంటండి. ఆ తర్వాత రైట్స్ అగైనెస్ట్ బయ్యర్ అనేవి ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నాడండి. సార్ రైట్స్ అగైనెస్ట్ గూడ్స్ మనం ఎక్సర్సైజ్ చేయాలంటే కనుక ఏం కావాలి సార్, పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ కావాలి, డెలివరీ అనేది ఇంకా కంప్లీట్ అవ్వకూడదు. ఓకే, రైట్. సార్ రైట్స్ అగైనెస్ట్ గూడ్స్ అనేది మనం ఎక్సర్సైజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే గూడ్స్ పొసెషన్ అనేది ఇక్కడ ఉండాలి అని అన్నారు. పొసెషన్, ఓకే సార్ పొసెషన్ ఉంటుంది కానీ ఓనర్షిప్, సార్ పొసెషన్ వేరు ఓనర్షిప్ వేరా? ఎస్, మనం ప్రీవియస్ చాప్టర్ లో మాట్లాడుకున్నామండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అనే చాప్టర్ లో. సో పొసెషన్ ఉండడం వేరు, ఓనర్షిప్ ఉండడం వేరు. పొసెషన్ అంటూ ఉందంట మన దగ్గర ఉంది, పొసెషన్ ఉందంట, కానీ ఓనర్షిప్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఒకవేళ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్డ్ అయితే ఆర్ నాట్ ట్రాన్స్ఫర్డ్ అయితే. పొసెషన్ మన దగ్గర ఉందంట అండి, పొసెషన్ మన దగ్గర అంటే కస్టడీ, ఫిజికల్ కస్టడీ మన దగ్గర ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే అండి, రైట్స్ అగైనెస్ట్ గూడ్స్ అనేది మనం ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్తున్నాం అంట, కానీ ఆ గూడ్స్ యొక్క ఓనర్షిప్ మన దగ్గర లేదంట. సార్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోతుందా, పొసెషన్ మన దగ్గర ఉండి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోతుందా? ఎస్, దాని గురించి ప్రీవియస్ చాప్టర్ అంతా మాట్లాడుకున్నాం అండి. మనం స్టార్టింగ్ లో ఏం చెప్పుకున్నాం అంటే, స్పెసిఫిక్ గూడ్స్ యొక్క ఓనర్షిప్ అనేది ఎప్పుడు వెళ్ళిపోతుంది సార్ అని చెప్పేసి అంటే ఏం చెప్పారండి, సో ఓనర్షిప్ అనేది మనకి ఇప్పుడు వెళ్తుంది అని చెప్పేసానంటే, ఓనర్షిప్ ఆఫ్ ది గూడ్స్ అనేవి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుందండి. ఎప్పుడు అంటే స్పెసిఫిక్ గూడ్స్ లోని అవి స్పెసిఫిక్ గూడ్స్ అయి ఉండాలి, అండ్ అవి డెలివరబుల్ స్టేట్ లో ఉండాలి. ఎలా ఉండాలంటే అండి,
డెలివరబుల్ స్టేట్ లో ఉండాలి, అక్కడ అన్కండిషనల్ గా జరగాలి. అన్కండిషనల్ గా ఉంటే కనుక ఆటోమేటిక్ గా అక్కడ ఏమైపోతుందంటే ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓనర్షిప్ ఇన్ కేస్ ఆఫ్ సేల్ ఆఫ్ స్పెసిఫిక్ గూడ్స్ అని చెప్పేసి అని అన్నారండి. సార్ పొసెషన్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా కూడా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చా? ఎస్, పొసెషన్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా కూడా ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అని చెప్పేసి అని చెప్పారండి. ఓకే, సో పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ అనేది మన దగ్గర ఉంది, బట్ ఇక్కడ ఏమీ లేదండి, ఓనర్షిప్ అనేది లేదు. ఎందుకంటే ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోయిన కేసులో మన దగ్గర ఉండే రైట్స్ ఏంటంటే కనుక, ఒకటి రైట్ ఆఫ్ లీన్ అంటండి, 2 రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అంట, 3 రైట్ ఆఫ్ రీసేల్ అంట. సో ఫస్ట్ మన దగ్గర ఉండే రైట్ ఏంటంటే అండి రైట్ ఆఫ్ లీన్, ఆ తర్వాత రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ గూడ్స్ ఇన్ ట్రాన్సిట్, ఆ తర్వాత మన దగ్గర ఉండే రైట్ ఏంటంటే రైట్ ఆఫ్ రీసేల్. సార్ ఒకవేళ ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ చేయకపోతే, ఇక్కడ చూడండి అమ్మా, ఓనర్షిప్ మన దగ్గర ఉంది, తర్వాత పొసెషన్ మన దగ్గర ఉంది, కస్టడీ ఫిజికల్ కస్టడీ ఆఫ్ ది గూడ్స్ మన దగ్గర ఉన్నాయి, ఓనర్షిప్ మన దగ్గర ఉన్నది. అప్పుడు ఏం చేయొచ్చు సార్, రైట్ ఆఫ్ విత్ హోల్డింగ్ ద డెలివరీ, రైట్ ఆఫ్ విత్ హోల్డింగ్ ద డెలివరీ అనేది మనం చేయొచ్చు అంటారు. ఓకే రైట్. సో పొసెషన్ మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే రైట్స్ అగైన్స్ట్ గూడ్స్ అనేది మనం ఎక్సర్సైజ్ చేయగలము. సో పొసెషన్ మన దగ్గర ఉంది, ఓనర్షిప్ మన దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఓనర్షిప్ అనేది మన దగ్గర లేకపోతే కనుక మన దగ్గర ఉండే రైట్స్ ఏంటండి, రైట్ ఆఫ్ లీన్, రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్, రైట్ ఆఫ్ రీసేల్. ఓకే సార్, ఓనర్షిప్ కూడా మన దగ్గర ఉంటే కనుక వీఆర్ వెరీ సేఫ్ అండి, వెరీ మచ్ సేఫ్. ఫిజికల్ కస్టడీ ఒకటే సరిపోదు, ఓనర్షిప్ కూడా మన దగ్గర ఉంటే కనుక అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఓనర్షిప్ కూడా మన దగ్గర ఉంటే కనుక అప్పుడు మనం ఎక్సెస్ చేయగలిగిన రైట్ ఏంటంటే రైట్ ఆఫ్ విత్ హోల్డింగ్ ద డెలివరీ ఆఫ్ ది గూడ్స్ ని విత్ హోల్డ్ చేసేయచ్చు అని చెప్పేసి అని చెప్తున్నారండి. నెక్స్ట్ రైట్స్ అగైన్స్ట్ బయ్యర్ అంటారు. రైట్స్ అగైన్స్ట్ బయ్యర్ అంటే ఏమున్నాయంటండి, సూట్ ఫర్ ప్రైస్, సూట్ ఫర్ డ్యామేజెస్, సూట్ ఫర్ ఇంట్రెస్ట్, సూట్ ఫర్ రిప్యుడియేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్. సూట్ ఫర్ ప్రైస్ అంటే గూడ్స్ ఎలాగా వెళ్ళిపోయినాయి కాబట్టి, కస్టడీ వెళ్ళిపోయినాయి కాబట్టి అక్కడ మనం ఏమడుగుతుంటండి, ఓనర్షిప్ కూడా వెళ్ళిపోయింది అనుకుంటే కనుక ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ ని డిమాండ్ చేయొచ్చు అంటండి, కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు అంట, నా ప్రైస్ నాకు ఇప్పించండి అని చెప్పేసాను. లేకపోతే సూట్ ఫర్ డ్యామేజెస్ నాకు పే చేయమండి అని చెప్పేసి నేను అడగచ్చు అంటండి. కాంట్రాక్ట్ ని వీడు వైలేట్ చేశాడు కాబట్టి డ్యామేజెస్ పే చేయించండి అని చెప్పేసాను. అమ్మ సూట్ ఫర్ ప్రైస్ తో పాటుగా సూట్ ఫర్ డ్యామేజెస్ కూడా, సూట్ ఫర్ ప్రైస్ తో పాటుగా సూట్ ఫర్ డ్యామేజెస్ కూడా మనం అడగచ్చు అంటండి. అలాగే సూట్ ఫర్ ఇంట్రెస్ట్ అడగచ్చు. అలాగే సూట్ ఫర్ రిప్యుడియేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అంటే క్యాన్సిలేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ కూడా మనం అడగచ్చు. కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేయించండి అని చెప్పేసి కూడా మనం అడగచ్చు అంటండి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి అంటే కనుక, పొసెషన్ అనేది మన దగ్గర నుంచి వెళ్ళిపోతే కనుక అప్పుడు మనం ఏం చేయగలం అంటే, ఓన్లీ వీ కెన్ ఎక్సర్సైజ్ ద రైట్స్ అగైన్స్ట్ బయ్యర్ ఎక్సర్సైజ్ చేయగలం. అంతేగాని పొసెషన్ మన దగ్గర ఉంటే మాత్రం ఫస్ట్ మనం ఎక్సర్సైజ్ చేసే రైట్స్ ఏంటంటే రైట్స్ అగైన్స్ట్ గూడ్స్ మాత్రం ఎక్సర్సైజ్ చేయాలంట. ఆ రైట్స్ అగైన్స్ట్ గూడ్స్ మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఓనర్షిప్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతే కనుక, ఓనర్షిప్ లేదు అనుకుంటే మా ఫిజికల్ కస్టడీ ఉంది కానీ ఓనర్షిప్ లేదు, అలాంటప్పుడు రైట్ ఆఫ్ లీన్ చేయొచ్చు, రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, రైట్ ఆఫ్ రీసేల్. తర్వాత నాట్ ట్రాన్స్ఫర్డ్ అంటే ఓనర్షిప్ అనేది ఇంకా ట్రాన్స్ఫర్ చేయలేదంటే రైట్ ఆఫ్ విత్ హోల్డింగ్ ద గూడ్స్, విత్ హోల్డింగ్ ద డెలివరీ ఆఫ్ ది గూడ్స్ అని అన్నారు. అలాగే ఇక్కడ రైట్స్ అగైన్స్ట్ బయ్యర్ ఉంటే కనుక, అంటే గూడ్స్ అనేవి పొసెషన్ బయ్యర్ వెళ్ళిపోయింది అంటే డెలివరీ అనేది కంప్లీట్ అయిపోయింది. డెలివరీ మే బి కంప్లీటెడ్ either the mode of actual delivery, symbolic delivery or constructive delivery. ఎలాగైనా సరే డెలివరీ అనేది కంప్లీట్ అవ్వచ్చు, వెళ్ళిపోవచ్చు. సో అప్పుడు మనం ఏం చేయాలంటండి, రైట్స్ అగైన్స్ట్ బయ్యర్ అనేది మనం ఎక్సర్సైజ్ చేయాలంటండి. ఏమున్నాయి సార్, సూట్ ఫర్ ప్రైస్, సూట్ ఫర్ డ్యామేజెస్, సూట్ ఫర్ ఇంట్రెస్ట్, సూట్ ఫర్ రెప్యుటేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అని చెప్పేసి చెప్పారండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ రైట్స్ అగైన్స్ట్ గూడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి డీటెయిల్ గా ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వద్దామండి. ఓకే, ఏ సందర్భాల్లో మనం ఈ రైట్స్ ఎక్సర్సైజ్ చేయగలం, ఎలాంటి రైట్స్ అనేవి మనకి ఇందులో వస్తాయి అనేది మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. రైట్. సో ఫస్ట్ రైట్స్ ఆఫ్ ఎన్ అన్పెయిడ్ సెల్లర్. రైట్స్ ఆఫ్ ఎన్ అన్పెయిడ్ సెల్లర్ అంటే మనకి ఏమున్నాయని చెప్పేసానంటే ఏం మాట్లాడుకున్నామండి, రైట్స్ ఆఫ్ ఎన్ అన్పెయిడ్ సెల్లర్ అంటే రైట్స్ అగైన్స్ట్ గూడ్స్. ఓకే, రైట్స్ అగైన్స్ట్ గూడ్స్ ఎప్పుడంటే unpaid sellers rights against goods may be discussed in the following two heads. ఏమంటంట, where the ownership of the goods has been transferred to the buyer. ఓకే, ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతే కనుక, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ టు ద
బయ్యర్ అనుకుంటే రైట్ ఆఫ్ లీన్, రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్, రైట్ ఆఫ్ రీసేల్. ఓకే, రీసేల్ అండి, రిలీజ్ కాదు, రైట్ ఆఫ్ రీసేల్. వేర్ ద ఓనర్షిప్ ఆఫ్ ది గూడ్స్ హ్యాస్ నాట్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు ద బయ్యర్ అనుకుంటే కనుక రైట్ ఆఫ్ విత్ హోల్డింగ్ ద డెలివరీ ఆఫ్ ది గూడ్స్ సోల్డ్. డెలివరీ ఆఫ్ ది గూడ్స్ సోల్డ్ మనం ఏం చేస్తా ఉంటాండి, విత్ హోల్డ్ చేస్తా ఉంటాండి డెలివరీని. ఓకే, నెక్స్ట్ రైట్స్ అగైన్స్ట్ బయ్యర్ ఏమున్నాయండి, సూట్ ఫర్ ప్రైస్, సూట్ ఫర్ డ్యామేజెస్, సూట్ ఫర్ ఇంట్రెస్ట్, సూట్ ఫర్ రిపిటేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అని అనుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక్కొక్క దాన్ని డీటెయిల్ గా చూద్దామండి. సో ఫస్ట్ ది అన్పెయిడ్ సెల్లర్స్ రైట్ ఆఫ్ లీన్. రైట్ ఆఫ్ లీన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు పొసెషన్ మన దగ్గర ఉంది కానీ ఓనర్షిప్ మన దగ్గర లేదండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పొసెషన్ మన దగ్గర ఉంచేసుకుంటా ఉంటాం. నువ్వు ప్రైస్ పే చేసేంత వరకు కూడా, నువ్వు ప్రైస్ పే చేసేంత వరకు కూడా మనం అన్పెయిడ్ సెల్లర్ ఎందుకు అయ్యామండి, ప్రైస్ పే చేయక అన్పెయిడ్ సెల్లర్ అయ్యామండి. మనం ఏమని చెప్తామంటే ప్రైస్ కనుక పే చేసేంత వరకు కూడా ఐ విల్ బి అన్పెయిడ్ సెల్లర్. నువ్వు అప్పుడు గూడ్స్ నేను నీకు ఇవ్వను అని చెప్పేసి నేను చెప్పాను అనుకోండి, అది రైట్ ఆఫ్ లీన్ అంటండి. అంటే నేను ఏం చేస్తున్నాను, ఫిజికల్ కస్టడీ ఆఫ్ ది గూడ్స్ నేను హోల్డ్ చేసేస్తున్నాను, నేను గూడ్స్ మీకు ఇవ్వట్లేదు. ఇవ్వకుండా నేను ఏం చేస్తున్నాను, ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ నువ్వు పే చేసినప్పుడే నేను నీకు గూడ్స్ అనేది ఇస్తాను, అప్పటి వరకు ఇవ్వను అని చెప్పేసి నేను రైట్ ఆఫ్ లీన్ అనేది ఎక్సర్సైజ్ చేస్తున్నాను అంటండి. సో రైట్ ఆఫ్ లీన్ అంటే ఏమని చెప్తున్నాడు ఒక్కసారి డీటెయిల్ గా చదవండి అన్న. The right of lien is a right to retain possession of the goods. An unpaid seller has the right to retain the possession of the goods. An unpaid seller has the right to retain the goods in his possession and refuse to deliver them to the buyer until the full payment of the price is made to him. అంటే పూర్తి ప్రైస్ అనేది పే చేసేంత వరకు కూడా నేను నీకు డెలివరీ ఇవ్వను అని చెప్పేసి ఫిజికల్ కస్టడీ నా దగ్గర ఉంది కాబట్టి నేను హోల్డ్ చేసేస్తున్నానంట, నా పొసెషన్ ఆఫ్ ది గుడ్స్ నేను హోల్డ్ చేసేస్తానంట. సో చూడండి, ది అన్పెయిడ్ సెల్లర్ ఆఫ్ ది గూడ్స్ హూ ఈస్ ఇన్ పొసెషన్ ఆఫ్ దెమ్ is entitled to retain his possession until the payment or tender of the price in the following cases అని చెప్తున్నాడండి. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ప్రైస్ అనేది అంటే ప్రైస్ అమౌంట్ అనేది మొత్తం పే చేసేంత వరకు కూడా నేను ఏం చేస్తానంట, గూడ్స్ ని హోల్డ్ చేసేస్తాను, పొసెషన్ ని హోల్డ్ చేసేస్తాను అని చెప్పేసి అంటున్నాడండి. అలాంటి పొసెషన్ హోల్డ్ చేసే రైట్ ని ఏమంటున్నాడండి, రైట్ ఆఫ్ లీన్ అని చెప్పేసి అంటున్నాడండి. రైట్ ఆఫ్ లీన్ ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయగలం, ఓనర్షిప్ వెళ్ళిపోయింది కానీ కస్టడీ, ఫిజికల్ కస్టడీ, పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ మన దగ్గర ఉండిపోయింది అనుకుంటే కనుక అప్పుడు రైట్ ఆఫ్ లీన్ అనేది ఎక్సర్సైజ్ చేయగలం. గూడ్స్ ఎలాగ మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం సింపుల్ గా బెదిరిస్తామండి, ఏమని, నువ్వు డబ్బులు ఇచ్చేంత వరకు కూడా నేను ఏం చేయను, గూడ్స్ ఇవ్వను, ఎందుకంటే డబ్బులు ఇవ్వట్లేదు మనకాడు. అందువల్ల మనం ఏమీ అన్పెయిడ్ సెల్లర్ అయ్యాం. కాబట్టి అన్పెయిడ్ సెల్లర్ ఇప్పుడు గూడ్స్ ఇచ్చేసి మనం ప్రైస్ కూడా మనకు రాకపోతే మనం నష్టపోతాం కదండి. అలా నష్టపోకుండా ఏం చెప్తున్నాడు, పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ అనేది నా దగ్గరే ఉంచేసుకుని నువ్వు ప్రైస్ పే చేస్తానే నేను పొసెషన్ ఇస్తాను, లేకపోతే నేను పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ అనేది ఇవ్వను అని చెప్పేసి చెప్తున్నాడంట. అలా చెప్తే కనుక మనం ఆ రైట్ ని ఏమంటున్నారండి, రైట్ ఆఫ్ లీన్ అని చెప్పేసి చెప్తున్నారంట. దాన్ని రైట్ ఆఫ్ లీన్ అని చెప్పేసి అంటున్నారంట. ఓకే, so where the goods have been sold without any stipulation as to the credit, where the goods have been sold on credit but the term of credit has been expired and the buyer becomes insolvent, మనం ఈ రైట్ ని అనేది ఎప్పుడెప్పుడు ఎక్సర్సైజ్ చేయొచ్చు, the unpaid seller of the goods who is in possession of them is entitled to retain the possession until the payment of the or render the price of the following in the following cases అంటున్నాడండి. ఏ కేసెస్ లో రైట్ ఆఫ్ లీన్ అనేది జనరల్ గా మనం ఎక్సర్సైజ్ చేస్తాము అంటే కనుక, when the goods have been sold without any stipulation as to credit అనేది టైం చెప్పకుండా, నీకు ఆ 2 months టైం ఇస్తున్నాను, 3 months టైం ఇస్తున్నాను అని చెప్పకుండా నేను ఇమీడియట్ గా సేల్ చేశానంటండి. మీకు సేల్ చేయగానే మీరు ఏం చేయాలి, ప్రైస్ పే చేయాలి. పే చేయలేదు, పే చేయకపోతే నాకు భయం వేసింది మీరు పే చేస్తారో లేదా అని చెప్పేసి. సో నేను మీకు క్రెడిట్ అనేది ఇవ్వలేదు కాబట్టి నేను ఇమీడియట్ గా ఏం చేయొచ్చండి, ఆ గూడ్స్ ని హోల్డ్ చేసేసి మీరు ప్రైస్ పే చేస్తానని తీసుకెళ్ళండి, లేకపోతే తీసుకెళ్ళకండి అని చెప్పేసి నేను ఏమనొచ్చంట, నేను రెస్ట్రిక్ట్ చేయొచ్చంట. ఎందుకంటే మీకు క్రెడిట్ ఇచ్చాను అనుకోండి, 2 months క్రెడిట్ ఇచ్చారు అనుకోండి, ఆ 2 months క్రెడిట్ లోనే మీరు గూడ్స్ అనేది తీసుకెళ్ళిపోవచ్చండి. అక్కడ నేను ఆపడానికి లేదు, రైట్ ఆఫ్ లీన్ అనేది నేను ఎక్సర్సైజ్ చేయలేను, ఎందుకంటే మీకు ఆల్రెడీ క్రెడిట్ పీరియడ్ ఇచ్చాను. ఇప్పుడు 2 months క్రెడిట్ పీరియడ్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్ గా పే చేసి గూడ్స్ తీసుకెళ్ళని చెప్పేసి అనగలనా, అనలేను. సో క్రెడిట్ అనేది ఇవ్వని సిచ్యువేషన్ లో మాత్రమే మనం ఏం చేయగలం అంటే ఈ రైట్ ఆఫ్ లీన్ అనేది ఎక్సర్సైజ్ చేయగలం అంటండి. సార్ అది కాకుండా ఇంకెప్పుడు సార్,
సపోజ్ క్రెడిట్ పీరియడ్ ఇచ్చాను, 15 రోజులు ఇచ్చాను, 15 రోజులు అయిపోయింది, అయినా సరే మీరు డబ్బులు పే చేయలేదు, ఇంకా గూడ్స్ నా దగ్గర ఉన్నాయి. గూడ్స్ నా దగ్గర ఉండాలి, అక్కడ క్రెడిట్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిపోవాలి. అయిపోతే అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే రైట్ ఆఫ్ లీన్ అనేది ఎక్సర్సైజ్ చేయొచ్చు అంటే ఎప్పుడైతే మీకు రిసీవ్ చేసుకునే రైట్ వచ్చిందో అప్పుడే మీరు ఏం చేయగలరు, రైట్ ఆఫ్ లీన్ అనేది ఎక్సర్సైజ్ చేయగలరండి. అప్పుడే మీరు అన్పెయిడ్ సెల్లర్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్పెయిడ్ సెల్లర్ అవ్వాలంటే ప్రైస్ పే చేయాల్సి ఉండి పే చేయకపోతే కనుక అప్పుడు మీరు అన్పెయిడ్ సెల్లర్ అవుతారండి. ఇప్పుడు నేను మీకు గూడ్స్ అమ్మనంత మాత్రం నేను అన్పెయిడ్ సెల్లర్ అయిపోనండి. అన్పెయిడ్ సెల్లర్ అనేది అవ్వాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రైస్ అనేది పే చేయకుండా ఉండాలి, హోల్ ఆఫ్ ది ప్రైస్ అనేది పే చేయకుండా ఉండాలి. ఇక్కడ ఏంటంటే కనుక ఇక్కడ టర్మ్ నేనే ఇచ్చానండి, నేనే క్రెడిట్ టర్మ్ ఇచ్చాను. యాజ్ పర్ ది అగ్రిమెంట్ నేను క్రెడిట్ టర్మ్ 2 months ఇచ్చాను అంటే కనుక 2 months వరకు నాకు అడిగే అధికారం కూడా ఉండదండి. నేను కావాలంటే రిక్వెస్ట్ చేసుకోవచ్చు, కానీ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద నేను అక్కడ మిమ్మల్ని 2 months వరకు నేను డబ్బులు అడిగే ప్రసక్తే లేదు. డబ్బులు అడగడానికి రైటే ఉండదండి నాకు. సో డబ్బులు ఎప్పుడు అడగగలను అని చెప్పేసానంటే నేను క్రెడిట్ పీరియడ్ ఇవ్వలేదంటే ఇవ్వనప్పుడు నేను ఇమీడియట్ గా మిమ్మల్ని డబ్బులు అడగచ్చు అంట. మీరు డబ్బులు పే చేయలేదు అనుకోండి, నేను ఇమీడియట్ గా వెళ్ళిపోతాను, అన్పెయిడ్ సెల్లర్ అయిపోతానంటండి. ఒకవేళ క్రెడిట్ పీరియడ్ ఇచ్చాను అనుకోండి, 15 days క్రెడిట్ పీరియడ్ ఇచ్చాను అనుకోండి, 15 days ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇమీడియట్ గా నేను ఏమవుతాను, అన్పెయిడ్ సెల్లర్ అవుతానంటండి. అప్పటి వరకు అన్పెయిడ్ సెల్లర్ అవును, ఈ 15 days నేను అన్పెయిడ్ సెల్లర్ సార్, డబ్బులు రాలేదు కదా సార్, అన్పెయిడ్ సెల్లర్ అవుతాను అవ్వనంటండి. అన్పెయిడ్ సెల్లర్ అవ్వాలంటే కనుక అంటే ఇక్కడ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ లో సెక్షన్ 45 ప్రకారం నేను అన్పెయిడ్ సెల్లర్ అవ్వాలి, నాకు ఈ రైట్స్ రావాలంటే కనుక నేను ఏం చేయాలి, నాకు ఏం చేయాలంటే నేను క్రెడిట్ పీరియడ్ ఇస్తే కనుక క్రెడిట్ పీరియడ్ ఎక్స్పైర్ అయితేనే అప్పుడు నాకు అన్పెయిడ్ సెల్లర్ అవుతాను. అన్పెయిడ్ సెల్లర్ అయితే కనుక అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రైట్స్ అనేవి ఎక్సర్సైజ్ చేయొచ్చు. అందులో రైట్ ఆఫ్ లీన్ ఎక్సర్సైజ్ చేయాలంటే కనుక ఖచ్చితంగా అక్కడ సిచ్యువేషన్ లో ఏమవుతుంది, క్రెడిట్ పీరియడ్ ఎక్కువ అవ్వకపోతే ఇమీడియట్ గా, క్రెడిట్ పీరియడ్ ఇస్తే ఆన్ ది ఎక్స్పైరీ ఆఫ్ ది క్రెడిట్ పీరియడ్, ఆర్ ఈ మధ్యలోనే బయ్యర్ కనుక ఇన్సాల్వెంట్ అయిపోయాడు అనుకోండి, అప్పుడు కూడా నేను ఏమవుతాను, అన్పెయిడ్ సెల్లర్ అయిపోతానంటండి. నీకు క్రెడిట్ పీరియడ్ ఇచ్చాను అయినా సరే ఆడు ఏమయ్యాడు, మధ్యలో ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేశాడండి, ఇంకా నాకు డబ్బులు వస్తాయా, రావు, అప్పుడు కూడా నేను ఏమవుతానంటండి, అన్పెయిడ్ సెల్లరే అవుతానంటండి. సో ఈ 3 కేసెస్ లోనే మనం ఏం చేయొచ్చు అంటే రైట్ ఆఫ్ లీన్ అనేది ఎక్సర్సైజ్ చేయొచ్చంట. సార్ రైట్ ఆఫ్ లీన్ ఎక్సర్సైజ్ చేయాలంటే ఏముండాలి, పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ నా దగ్గర ఉండాలి. ఎస్, పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ నా దగ్గర ఉన్నాయి, మీకు పేమెంట్, మీకు క్రెడిట్ పీరియడ్ అవ్వలేదు, ఆటోమేటిక్ గా నేను గూడ్స్ హోల్డ్ చేసేయచ్చు. లేదా మీకు క్రెడిట్ పీరియడ్ ఇచ్చాను, ఆ క్రెడిట్ పీరియడ్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది, అప్పుడు కూడా నేను గూడ్స్ నా దగ్గర ఉంటే కనుక రైట్ ఆఫ్ లీన్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. అది కూడా రైట్ గూడ్స్ నా దగ్గర ఉంటే మాత్రమే నేను రైట్ ఆఫ్ లీన్ అనేది ఎక్సర్సైజ్ చేయగలనండి. ఒకవేళ గూడ్స్ అనేది మీ దగ్గరకు వస్తుంది అనుకోండి, పొసెషన్ మీ దగ్గరకు వచ్చింది అనుకోండి, అప్పుడు నేను కేవలం రైట్ అగైనెస్ట్ బయ్యర్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే నేను క్లెయిమ్ చేయగలనంటండి. రైట్స్ అగైనెస్ట్ బయ్యర్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నేను తీసుకోగలనంట. రైట్ ఆఫ్ లీన్ ఎక్సర్సైజ్ చేయలేను అని చెప్పేసి చెప్తున్నాడండి. ఓకే, రైట్. సో ఇంపార్టెంట్ లీగల్ ప్రొవిజన్స్ అని చెప్పేసి అంటున్నాడండి. అన్పెయిడ్ సెల్లర్స్ రైట్ ఆఫ్ లీన్ మే బి స్టేటెడ్ యాజ్ అండర్, ఏంటో చూద్దాం ఒకసారి, చూడండి. వేర్ ద గూడ్స్ ఆర్ సోల్డ్, where the goods are sold without any stipulation as to the credit అనేది చెప్పకుండా, క్రెడిట్ అనేది అంతా ఇప్పుడు సార్ చెప్పకుండా నేను కనుక గూడ్స్ సేల్ చేస్తే కనుక, in case of cash sale the unpaid seller may retain the goods if the buyer fails to pay the whole price. పూర్తి ప్రైస్ అనేది పే చేయకపోతే కనుక మనం ఏం చేయొచ్చు అంటే we can ఇమీడియట్లీ, ఒకవేళ క్రెడిట్ పీరియడ్ ఇవ్వలేదు, క్రెడిట్ పీరియడ్ అనేది ఇవ్వలేదు అంటే క్యాష్ సేల్ చేశాను, క్రెడిట్ పీరియడ్ ఇవ్వలేదు అనుకుంటే కనుక నేను ఏం చేయొచ్చు, హోల్ ప్రైస్ ని నాకు పే చేయలేదు కాబట్టి హోల్ ప్రైస్ పే చేయకపోతే కనుక ఇమీడియట్ గా నేను ఏం చేయొచ్చండి, రైట్ ఆఫ్ లీన్ అనేది నేను ఎక్సర్సైజ్ చేయొచ్చు అంటండి. వేర్ ద గూడ్స్ ఆర్ సోల్డ్ ఆన్ క్రెడిట్, గూడ్స్ ఆర్ సోల్డ్ ఆన్ క్రెడిట్, ది అన్పెయిడ్ సెల్లర్ రిటైన్ ద గూడ్స్ ఇఫ్ ద బయ్యర్ ఫెయిల్స్ టు పే ద హోల్ ప్రైస్ ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ ది క్రెడిట్ పీరియడ్. ఆ క్రెడిట్ పీరియడ్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా నేను అడగడానికి రైట్ ఉండదు. నేను అన్పెయిడ్ సెల్లర్ కూడా ఎప్పుడవుతానంటే నా క్రెడిట్ పీరియడ్ ఎండ్ అయిపోయిన తర్వాత, ఎక్స్పైర్ అయిపోయిన క్రెడిట్ పీరియడ్ ఎక్స్పైర్ అయిపోయినా సరే మీరు నా డబ్బులు ఇవ్వలేదండి, అప్పుడు నేను అన్పెయిడ్ సెల్లర్ అవుతానంటండి. ఓకే, నెక్స్ట్, వేర్ బయ్యర్ బికమ్స్ ఇన్సాల్వెంట్ ద అన్పెయిడ్ సెల్లర్ మే రిటైన్ ద పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ అంటిల్ ద హోల్ ఆఫ్ ది ప్రైస్ ఇస్ పెయిడ్. ఇట్ ఈస్ సో బికాస్ the law does not compel a person to deliver the goods to the insolvent. ఒకవేళ మీరు ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేశారు అనుకుంటే కనుక నేను గూడ్స్ మీకు ఇవ్వాల్సిన అవసరం లేదంటే ఐ కెన్ రిటైన్ ద రైట్ ఆఫ్ లీన్, రైట్ ఆఫ్ లీన్ నేను ఎక్సర్సైజ్ చేయొచ్చంటే మీరు ప్రైస్ పే చేయలేదు కాబట్టి నేను గూడ్స్ ఇవ్వను అని చెప్పేసి నేను చెప్పొచ్చు అంటండి. Where the unpaid seller has delivered part of the goods, he may exercise the right of lien on the remaining part of the goods. Very very important. సగం పార్ట్ ఆఫ్ ది గూడ్స్ డెలివరీ చేసేసారు, ఇంకా సగం పార్ట్ డెలివరీ చేయాలండి.
మీరేమో అన్పెయిడ్ సెల్లర్ అయ్యారండి. అప్పుడు నేను రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది గూడ్స్ మీద నేను ఎక్సర్సైజ్ చేయొచ్చండి రైట్ ఆఫ్ లీన్? ఎస్, యూ కెన్ ఎక్సర్సైజ్ ద రైట్ ఆఫ్ లీన్. సరే, ఎలా ఎక్సర్సైజ్ చేస్తాను సార్? ఇప్పుడు ఏదైతే గూడ్స్ నీ దగ్గర ఫిజికల్ కస్టడీలో ఉన్నాయో, పూర్తి గూడ్స్ లేకపోయినా పార్ట్ ఆఫ్ ది గూడ్స్ ఉన్నా సరే వాటిని ఏం చేయొచ్చంటే యూ కెన్ రిటైన్, వాటిని ఆపేయచ్చంట వితౌట్ డెలివరీ ఆఫ్ ది గూడ్స్. ఓకే, రైట్. But where the delivery is made under the circumstances which shows the agreement to waive the lien, the seller cannot retain the goods. Very very important. మీరు అగ్రిమెంట్ లో క్లియర్ గా రాసుకున్నారంట, నాకు రైట్ ఆఫ్ లీన్ లేదు, నేను రైట్ ఆఫ్ లీన్ ఎక్సర్సైజ్ చేయలేను. ఇక్కడ మన అగ్రిమెంట్ లో సెల్లర్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు రైట్ ఆఫ్ లీన్ ఎక్సర్సైజ్ చేయలేడు అని చెప్పి రాశారు అనుకోండి. అలాంటప్పుడు నేను రైట్ ఆఫ్ లీన్ ఎక్సర్సైజ్ చేయలేనంటే అగ్రిమెంట్ లో చెప్పుకున్నాం కాబట్టి నేను పొసెషన్ ఆఫ్ ది గుడ్స్ నా దగ్గర హోల్డ్ చేయగలనా? పొసెషన్ ఆఫ్ ది గుడ్స్ నేను హోల్డ్ చేయలేనంటండి. ఐ కెనాట్ రిటైన్ ద గుడ్స్, ఐ నీడ్ టు డెలివర్ ద గుడ్స్. ఖచ్చితంగా డెలివర్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే అగ్రిమెంట్ లో ఏం చెప్పారండి, రైట్ ఆఫ్ లీన్ లేదు నీకు అని చెప్పి రాసుకున్నామంట. అలాంటప్పుడు రైట్ ఆఫ్ లీన్ అనేది ఉండదు. ఐ కెనాట్ రిటైన్ ద పొసెషన్ ఆఫ్ ది గుడ్స్ ఈవెన్ దో అన్పేడ్. పేమెంట్ రాకపోయినా సరే నేను ఏం చేయలేనంటండి, గూడ్స్ ని రైట్ ఆఫ్ లీన్ ఎక్సెస్ చేసి నేను హోల్డ్ చేయలేనంటండి. రైట్ ఆఫ్ లీన్ ఈజ్ ఇన్విజిబుల్ నేచర్ and the seller cannot compel to deliver the part of the goods on payment of the proportionate price of the goods అని చెప్పేసి అని అంటున్నాడండి. అమ్మ ఇక్కడ రైట్ ఆఫ్ లీన్ అనేది ఎలా చెప్తున్నాడంటే కనుక, సార్ పూర్తి గూడ్స్ పూర్తి పేమెంట్ వచ్చేంత వరకు కూడా మీరు డెలివరీ ఇవ్వనని చెప్పేసి అని చెప్పకుండా నేను ఒక క్వశ్చన్ ఒక బయ్యర్ అడుగుతున్నాడంటండి, సార్ పార్ట్ ఆఫ్ ది అమౌంట్ ఇస్తాను కాబట్టి పార్ట్ ఆఫ్ ది గూడ్స్ అన్నా నాకు డెలివరీ చేయండి అని చెప్తానంటే డెలివరీ చేయాల అవసరం లేదంటే చేయాల్సిన అవసరం అయితే లేదంటండి. పార్ట్ ఆఫ్ ది గుడ్స్ నేను మీకు ఇస్తాను, పార్ట్ ఆఫ్ ది పేమెంట్ మీకు ఇస్తాను, అప్పుడు పార్ట్ ఆఫ్ ది పేమెంట్ ని మీరు ఏం చేస్తారు, నాకు పార్ట్ ఆఫ్ ది గుడ్స్ ని డెలివర్ చేయండి, దానికి ఎగనెస్ట్ అని చెప్పేసి అడిగే అధికారం అనేది ఉంటుందా ఉండదంటే ఉండదంటండి. అంటే మనకు కంప్లీట్ ప్రైస్ ఇచ్చేంత వరకు కూడా కొంచెం గుడ్స్ కూడా ఇవ్వక్కర్లేని రైట్స్ మనకి ఉంటాయంటండి. దాంట్లో ఎక్కడ రైట్ ఆఫ్ లీన్ లో. ఓకే, నెక్స్ట్ టెర్మినేషన్ ఆఫ్ రైట్ ఆఫ్ లీన్ ఆర్ లాస్ ఆఫ్ లీన్ అని చెప్పేసి అని అంటున్నాడండి. లాస్ ఆఫ్ లీన్ అంటే ఎప్పుడు మనకి లీన్ రైట్ ఆఫ్ లీన్ అనేది పోతుంది అని చెప్పేసి అంటే ఇందాక కూడా మనం మాట్లాడుకున్న ఒక చోట మనకి రైట్ ఆఫ్ లీన్ అనేది ఉండదు అని చెప్పేసి చెప్పారండి. ఎప్పుడంటే కనుక మన అగ్రిమెంట్ లో స్పెసిఫిక్ గా రాసుకుంటే కనుక ది సెల్లర్ హ్యాస్ ఈవెన్ దో సెల్లర్ హ్యాస్ బికమ్ an unpaid seller, he will not have a రైట్ ఆఫ్ లీన్ అని చెప్పేసి రాసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా లీన్ అనేది ఉండదు. ఇంకా ఇప్పుడు ఏ కేసెస్ లో కూడా లీన్ అనేది ఉండదు అని చెప్పేసి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం అంటండి. ఒకసారి చూద్దాం, చూడండి. సో డెలివరీ ఆఫ్ ది గూడ్స్ టు ద క్యారియర్. ఓకే, సో ఇక్కడ మనం గూడ్స్ అనేవి డెలివరీ ఇచ్చేసామంట. గూడ్స్ అనేవి ఎవరికి ఇచ్చాం, డెలివరీ టు ద క్యారియర్. ఎవరండి క్యారియర్ అంటే థర్డ్ పార్టీ ఆర్ ట్రాన్స్పోర్టర్ అండి. ట్రాన్స్పోర్టర్ కనుక మనం ఇచ్చినట్లయితే ట్రాన్స్పోర్టర్ ఎవరి పేరు మీద గూడ్స్ హోల్డ్ చేస్తున్నాడు అనేది కూడా ఇంపార్టెంట్. సో ట్రాన్స్పోర్టర్ మనం గూడ్స్ ఎవరి పేరు మీద హోల్డ్ చేస్తున్నాడంటే బయ్యర్ పేరు మీద హోల్డ్ చేస్తున్నాడంటండి. బయ్యర్ అపాయింట్ చేసుకున్న ట్రాన్స్పోర్టర్ అంటండి. బయ్యర్ అపాయింట్ చేసుకున్న ట్రాన్స్పోర్టర్ కి నేను కనుక గూడ్స్ ఇచ్చేసినట్లయితే అక్కడ ఏమైపోయినట్టండి, డెలివరీ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. నా ఫిజికల్ కస్టడీలో గూడ్స్ అనేవి నా దగ్గర ఉండవు. అలాంటప్పుడు నేను ఏం చేయలేనండి, రైట్ ఆఫ్ లీన్ ఎక్సెస్ చేయలేను. రైట్ ఆఫ్ లీన్ ఎక్సెస్ చేయాలంటే ఒకటి ఒకసారి చెప్తున్నాను క్లియర్ గా, ఒకటే ఏంటంటే పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ మన దగ్గర ఉండాలి. పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ నువ్వు ట్రాన్స్పోర్టర్ ఇచ్చేసావా, ట్రాన్స్పోర్టర్ కూడా ఎవరి పేరు మీద ఎవరి దగ్గర ఉన్నాడండి, ఎవరి తరఫున హోల్డ్ చేస్తున్నాడండి గూడ్స్, బయ్యర్ తరఫున హోల్డ్ చేస్తున్నాడండి. సో బయ్యర్ అపాయింట్ చేసుకున్న క్యారియర్ ఎవరైతే ఉన్నాడో వాడికి కనుక నేను గూడ్స్ డెలివరీ చేశానంటే నేను ఆపమనని అడగలనండి, బాబు స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ లో ఉండగా గూడ్స్ ఆడికి ఆపి ఆడికి డెలివరీ చేయకుండా అడగలనా, అడగలేను. ఎందుకంటే ఆడ ట్రాన్స్పోర్ట్ ఎవడు అపాయింట్ చేసుకున్నాడు, బయ్యర్ అపాయింట్ చేసుకున్నాడు. కాబట్టి నేను చెప్పిన మాట విండు. వన్స్ నా దగ్గర నుంచి కనుక గూడ్స్ వెళ్ళిపోయి అంటే కనుక క్యారియర్ కి, ఆ తర్వాత మనం ఎక్సెస్ చేయగలిగిన రైట్ ఆఫ్ లీన్ కాదు. సపోజ్ నేనే ఒక క్యారియర్ ని అపాయింట్ చేసుకున్నా, ట్రాన్స్పోర్టర్ ని అపాయింట్ చేసుకున్నా, గూడ్స్ నా దగ్గర నుంచి కనుక క్యారియర్ కి థర్డ్ పార్టీకి వెళ్ళిపోయి అంటే రైట్ ఆఫ్ లీన్ రాదండి. మనం ఏం చేయాలి, రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అనేది అప్లై చేయాలి. ఆ రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ కూడా ఎప్పుడు అప్లై చేయగలం అంటే కనుక నేను ట్రాన్స్పోర్టర్ ని అపాయింట్ చేస్తే కనుక ఆ ట్రాన్స్పోర్టర్ గూడ్స్ అనేవి ఎవరి పేరు మీద మనం కన్సైన్మెంట్ బుక్ చేసాం, ఇక్కడ సెల్లర్ పేరు మీద కన్సైన్మెంట్ బుక్ చేస్తే కనుక అప్పుడు మాత్రమే మనం ఏం చేయగలం అంటే వీ కెన్ రెస్ట్రిక్ట్, వీ కెన్ అక్కడ డెలివరీ అనేది జరగకుండా నేను ఏం చేయొచ్చు, రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అనేది చేయగలను.
ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ఆఫ్ లీన్ ఎప్పుడు ఎండ్ అయిపోతుంది సార్ నాకు? నేను ఎప్పుడైతే థర్డ్ పార్టీకి అనేది గూడ్స్ ఇచ్చేసానో, ట్రాన్స్పోర్టర్ కి గూడ్స్ అనేది ఇచ్చేసానో, వాడు అపాయింట్ చేసినోడు అవ్వచ్చు, నేను అపాయింట్ చేసినోడు అవ్వచ్చు. నేను అపాయింట్ చేసినోడే అనుకోండి, అప్పుడు నేను దీని తర్వాత రైట్ ఎక్సైజ్ చేస్తానండి. రైట్ ఆఫ్ లీన్ తర్వాత ఏముంది? రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ ఉంది. ఆ రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ నేను ఎక్సైజ్ చేస్తానండి. ఆ రైట్ ని ఎక్సైజ్ చేసి గూడ్స్ అనేవి డెలివరీ అవ్వకుండా, బయ్యర్ డెలివరీ అవ్వకుండా నేను ఆపుతానంటండి. కానీ ఇక్కడ రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అనేది కంటే ముందు మనం ఉండే రైట్ ఆఫ్ లీన్. ఆ రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అంటే కనుక గూడ్స్ ఆర్ డెలివర్డ్ టు ద థర్డ్ పార్టీ కనుక మన ట్రాన్స్పోర్టర్ కనుక మనం గూడ్స్ అనేవి డెలివర్ చేసాము అని చెప్పేసి అంటే కనుక అప్పుడు మనకి స్టార్ట్ అయ్యేది ఏంటంటే రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్. కానీ అప్పటి వరకు అంటే రైట్ టు డెలివర్ ద గూడ్స్ డెలివరీ ఆఫ్ ది గూడ్స్ టు ద క్యారియర్ ఏదైతే చేసామో అంటే కనుక అప్పుడు రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అనేది వస్తుందండి. సో అంతకు ముందు క్యారియర్ కి గూడ్స్ ఇవ్వడానికి ముందు మన దగ్గర ఫిజికల్ పొజిషన్ ఉంది అనుకుంటే కనుక అప్పుడు మనకు ఉండే రైట్ ఏంటంటే రైట్ ఆఫ్ లీన్. అలాగే డెలివరీ ఆఫ్ ది గూడ్స్ టు ద బయ్యర్ అంటున్నాడండి. గూడ్స్ డెలివరీ ఎవరికి ఇచ్చేసామంటే బయ్యర్ కి ఇచ్చేసామంట. గూడ్స్ పొజిషన్ మన దగ్గర నుంచి పోయింది అనుకుంటే కనుక మన దగ్గర ఏముండదు అంటండి, పొజిషన్ లేదు అనుకుంటే కనుక రైట్ ఆఫ్ లీన్ అనేది లేదు. రైట్ ఆఫ్ లీన్ ఉండాలి అంటే కనుక మనకి ఏముండాలి? ఖచ్చితంగా అక్కడ డెలివరీ అనేది కంప్లీట్ అవ్వకూడదు. రైట్ ఆఫ్ లీన్ ఉండాలి అంటే కనుక గూడ్స్ మన దగ్గర ఉండాలి, పొజిషన్ మన దగ్గర ఉండాలి. రైట్ ఆఫ్ లీన్ అనేది ఎక్సర్సైజ్ చేయాలంటేని అని చెప్పేసి అంటున్నాడండి. తర్వాత ఇంకెప్పుడు సార్ రైట్ ఆఫ్ లీన్ పోతుంది అంటే కనుక వేవర్ ఆఫ్ ది లీన్. అగ్రిమెంట్ లో క్లియర్ గా రాసుకున్నారంటండి ఏమని? సో ఎక్కడ వేవర్ ఆఫ్ ది లీన్ అంటే మేము ఒకవేళ బయ్యర్ కనుక ప్రైస్ పే చేయలేకపోతే సెల్లర్ విల్ బికమ్ అన్పేడ్ సెల్లర్ అండ్ అన్పేడ్ సెల్లర్ విల్ నాట్ హ్యావ్ ఎ రైట్ ఆఫ్ లీన్ ఉండదు అని చెప్పేసి క్లియర్ గా అగ్రిమెంట్ లో రాసుకున్నారంట. సో అలాంటప్పుడు కూడా వేవర్ ఆఫ్ ది లీన్ అనేది చేసినప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే ఇక్కడ వేవర్ ఆఫ్ ది లీన్ అనేది చేస్తే కనుక అప్పుడు కూడా మనకి ఏమవుతుందంట లాస్ట్ ద రైట్ ఆఫ్ లీన్ అంటున్నాడండి. అగ్రిమెంట్ లో వేవర్ చేశాడు, అగ్రిమెంట్ లో క్లియర్ గా రైట్ ఆఫ్ లీన్ ఉండదు. ఎవరికి? సెల్లర్ విల్ నాట్ హ్యావ్ ఎ రైట్ ఆఫ్ లీన్. ఏ సెల్లర్? అన్పేడ్ సెల్లర్ విల్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ ఆఫ్ లీన్ అంతే అని చెప్పేసి అనుకుంటే కనుక అక్కడ మనకి ఏముండదు అంటండి, వీ కెనాట్ రైట్ ఆఫ్ లీన్ అనేది మనకి ఉండదు అని చెప్పేసి చెప్తున్నాడు అండి. అగ్రిమెంట్ లో క్లియర్ గా చెప్తున్నా అప్పుడు టెర్మినేట్ అయిపోతుందంట. రైట్ ఆఫ్ లీన్ టెర్మినేషన్ అనేది జరుగుతుందంట. సార్ ఇంకెప్పుడు సార్ రైట్ ఆఫ్ లీన్ అనేది పోతుంది అని చెప్పేసి అంటే రైట్ ఆఫ్ లీన్ పోవడం అంటే కనుక మన దగ్గర సపోజ్ we have offered the price of the goods. మనకు ఎందువల్ల అన్పేడ్ సెల్లర్ అవుతుందండి? ప్రైస్ ఆఫ్ ది గుడ్స్ పే చేయలేక. అసలు ప్రైస్ ఆఫ్ ది గుడ్స్ పే చేయలేకపోతే కదండి రైట్ ఆఫ్ లీన్ అనేది మనకు వస్తుంది. ఆ రైట్ ఆఫ్ లీనే పోవాలంటే ప్రైస్ ఆఫ్ ది గుడ్స్ బయ్యర్ ఆఫర్ చేస్తాడంటండి. అలాంటప్పుడు ఏమైపోతుంది? టెర్మినేషన్ ఆఫ్ ది లీన్, రైట్ ఆఫ్ లీన్ అనేది పోతుందంట. సో మన దగ్గర రైట్ ఆఫ్ లీన్ అనేది పోవాలి అని చెప్పేసి అంటే కనుక ఉండకూడదు అనుకుంటే కనుక ఏ కేసెస్ లో ఉండదంటే వన్స్ గూడ్స్ అనేది పొజిషన్ పోవాలి. ఆ పొజిషన్ ఎప్పుడు పోతుందండి? ఏదో ట్రాన్స్పోర్టర్ కి మనం ఇచ్చేసిన గూడ్స్ అంటే క్యారియర్ కి ఆర్ బయ్యర్ కి డెలివరీ ఆఫ్ ది గూడ్స్ ఇచ్చేసిన, లేకపోతే మనందరం మనమే వేవర్ ఆఫ్ ది లీన్ చేసుకున్నా, లేకపోతే టెండర్ ఆఫ్ ది ప్రైస్ అనేది అవతలోడు బయ్యర్ అనేవాడు ఆఫర్ చేసేసిన మన దగ్గర ఏముండదంటండి రైట్ ఆఫ్ లీన్ అనేది ఉండదు. రైట్ ఆఫ్ లీన్ ఎప్పుడు ఉంటుంది సార్ అని చెప్పేసి అంటే పొజిషన్ ఆఫ్ ది గూడ్స్ ఉన్నప్పుడు మాత్రమే రైట్ ఆఫ్ లీన్ ఉంటుంది. సో ఆ పొజిషన్ ఆఫ్ ది గూడ్స్ లేనప్పుడు అక్కడ అది కూడా ఓనర్షిప్ అనేది వెళ్ళిపోయింది కానీ ఏమున్నదండి పొజిషన్ ఆఫ్ ది గూడ్స్ అనేది ఉన్నది అనుకుంటే కనుక సార్ పొజిషన్ ఆఫ్ ది గూడ్స్ ఉన్నప్పుడు మనం రైట్ ఆఫ్ లీన్ ఏ కేసెస్ లో ఎక్సర్సైజ్ చేయగలం సార్? ఒకటి ఫస్ట్ ఏంటంటే కనుక మనకి ప్రైస్ అనేది అదేంటంటే క్రెడిట్ పీరియడ్ మనం అలౌ చేయాల. అలాంటప్పుడు ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ రాకపోయినా క్రెడిట్ పీరియడ్ మనం అలౌ చేసాం, బట్ ఆ క్రెడిట్ పీరియడ్ ఏమైపోయింది? ఎక్స్పైర్ అయిపోయింది. అప్పుడు లేకపోతే బయ్యర్ ఏమయ్యాడు? ఇన్సాల్వెంట్ అయిపోయాడు. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే రైట్ ఆఫ్ లీన్ ని ఎక్సర్సైజ్ చేయొచ్చు. సార్ పార్ట్ ఆఫ్ ది గూడ్స్ డెలివరీ చేస్తారు, పార్ట్ ఆఫ్ ది గూడ్స్ ఇంకా డెలివరీ చేయలేదు, ఫిజికల్ కస్టడీలో ఉన్నాయి. ఈ పార్ట్ ఆఫ్ ది గూడ్స్ మీద మనం రైట్ ఆఫ్ లీన్ ఎక్సర్సైజ్ చేయొచ్చా? ఎస్, ఎక్సర్సైజ్ చేయొచ్చు అని చెప్పేసి అన్నారండి. సార్ మీకు హోల్ ఆఫ్ ది ప్రైస్ అనేది పే చేయలేదండి. అప్పుడు ఏం చేశారంటే మీకు ప్రపోర్షనేట్ గా పేమెంట్ చేస్తాం, ప్రపోర్షనేట్ గా గూడ్స్ డెలివర్ చేయండి అని చెప్పేసి అడిగితే కనుక డెలివర్ చేయాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. డెలివర్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ ఎక్సర్సైజ్ ద రైట్ ఆఫ్ లీన్. And one more very important, you can only exercise the right of lien against price of the goods. దేనికోసం మాత్రమే మీరు రైట్ ఆఫ్ లీన్ ఎక్సర్సైజ్ చేయగలరంటండి? ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ కోసం మాత్రమే రైట్ ఆఫ్ లీన్ అనేది ఎక్సర్సైజ్ చేయగలరంట. అదేంటి సార్?
ప్రైస్ ఆఫ్ ది గుడ్స్ కాకుండా ఇంకేమన్నా ఉంటాయా సార్? సపోజ్ అదర్ చార్జెస్ ఏమైనా ఉన్నాయనుకోండి. సపోజ్ డెలివరీ చార్జెస్ గురించి మీరు డెలివరీ చార్జెస్ కూడా కలిపి పే చేయాలని చెప్పేసి చెప్పానండి. కానీ మీరు డెలివరీ ఆఫ్ ది గూడ్స్ అనేవి సారీ ప్రైస్ అనేది డెలివరీ చార్జెస్ పే చేయలేదు. ప్రైస్ అనేది పే చేస్తారు. అమౌంట్ ఆఫ్ ప్రైస్ అనేది పే చేస్తారు. సపోజ్ నేను కొన్ని గూడ్స్ మీకు సప్లై చేస్తాను, అది 10,000 రూపీస్ అని చెప్పేసి చెప్పానంటండి. అండ్ ప్లస్ 1,000 రూపీస్ డెలివరీ చార్జెస్ అని చెప్పేసి చెప్పానంటండి. మీరు 10,000 పే చేశారు కానీ పైన ఉన్న 1,000 రూపాయలు పే చేయలేదండి. ఈ 1,000 రూపాయలు పే చేయలేదు, అదర్ చార్జెస్ పే చేయలేదని చెప్పేసి నేను రైట్ ఆఫ్ లీన్ ఎక్సెస్ చేయగలనా? గూడ్స్ అనేది ఏమన్నా నేను ఒక 1,000 రూపాయలు ఇస్తాను కానీ గూడ్స్ ఏమన్నా అని చెప్పేసి నేను ఆపగలనా అండి? అంటే ఆపలేనంట. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్ ఆఫ్ లీన్ కెన్ బి ఎక్సర్సైజ్డ్ ఫర్ ది ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ ఓన్లీ. ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ కోసం మాత్రమే మనం ఏం చేయగలం? రైట్ ఆఫ్ లీన్ ఎక్సర్సైజ్ చేయగలము. ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ కాకుండా అదర్ చార్జెస్ కోసం రైట్ ఆఫ్ లీన్ మనం ఎక్సర్సైజ్ చేయలేము అని చెప్పేసి చెప్తున్నారంట. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అంట. సార్ ఇంకేమున్నాయి సార్ రైట్స్ అంటే కనుక? సో పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ మన దగ్గర ఉంది కానీ ఓనర్షిప్ మన దగ్గర లేదు. అలాంటివి కూడా మనం రైట్స్ చూస్తున్నాం అనుకుంటే కనుక మనం టేబుల్లో చూసినప్పుడు రైట్ ఆఫ్ లీన్ తర్వాత మన దగ్గర ఉన్నది ఏంటంటే రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్. ట్రాన్సిట్ లో ఉన్న గూడ్స్ ని మనం ఏం రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్. సార్ అది ఇప్పుడు ఈ రైట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? వన్స్ గూడ్స్ అనేవి క్యారియర్ కి ఇచ్చేస్తే. క్యారియర్ కి ఇచ్చేస్తే అక్కడితో ఏమంటే అయిపోతుంది? రైట్ ఆఫ్ లీన్ అనేది ఎండ్ అయిపోతుంది. అక్కడితో ఏ స్టార్ట్ అవుతుంది? రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అనేది మనకి స్టార్ట్ అవుతుందండి. ఒకసారి మనం జనరల్ గా ఆలోచిస్తే రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ ఎప్పుడు చేయగలమండి? ఆ క్యారియర్ మన అపాయింట్ చేస్తున్నాడు అయితే కనుక. ట్రాన్స్పోర్టర్ ఎవడు అపాయింట్ చేశాడు? సెల్లర్ అపాయింట్ చేసుకున్నాడండి. సెల్లర్ గానీ వాడు ఏజెంట్ గానీ అపాయింట్ చేశాడు అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చండి? ఇప్పుడు ట్రాన్స్పోర్టర్ కి చెప్పి, బాబు నువ్వు గూడ్స్ ఆడికి డెలివరీ ఇవ్వకు, నేను నీకు ట్రాన్స్పోర్టేషన్ గూడ్స్ ఇచ్చాను కదా, ఆడికి డెలివరీ ఇవ్వకుండా ఆపే, ఆడి దగ్గర నుంచి నాకు ప్రైస్ రాలేదు కాబట్టి ఏం చేస్తావు? అక్కడ ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ రాలేదు కాబట్టి నువ్వు నాకు ఆ గూడ్స్ డెలివరీ చేయకుండా ఆపే అని చెప్పేసి నేను చెప్పి ఆపేయచ్చు అంటండి. సో ఆపేస్తే కనుక దాన్ని ఏమంటారు? రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్. నార్మల్ గా గూడ్స్ నా దగ్గర ఉంటే రైట్ ఆఫ్ లీన్, వన్స్ క్యారియర్ కి ఇచ్చేస్తే రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్. అది కూడా ట్రాన్స్పోర్ట్ ఎవరి పేరు మీద ఉండాలండి? సెల్లర్ ఆర్ హిస్ ఏజెంట్. అదే బయ్యర్ బుక్ చేసుకున్న ట్రాన్స్పోర్టర్ అనుకోండి, అప్పుడు ఏమైతుందండి? వన్స్ గూడ్స్ అనేది వాడికి వెళ్ళిపోతే కనుక ఇక మనం ఆపమన్నా ఆపడండి. ఎందుకంటే బయ్యర్ అపాయింట్ చేసుకున్న పర్సన్ మన మాట ఏంటాడండి? వెండంట్ అండి. అలాంటప్పుడు రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అనేది ఇక్కడ జరగదు. ఓకే, సో వన్స్ వాడు బయ్యర్ అపాయింట్ చేసుకున్న పర్సన్ అనుకుంటే కనుక రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ట్రాన్సిట్ అనేది ఉండదు. అంటే సెల్లర్ అపాయింట్ చేసుకున్న పర్సన్ లేదా సెల్లర్ యొక్క ఏజెంట్ అపాయింట్ చేసుకున్న పర్సన్ వల్ల మాత్రమే మనకి ఏమవుతుందంటండి? రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అనేది వస్తుందంటండి. సో ఒక్కసారి రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ గురించి చదువుదామండి. ఒకసారి చూడండి. So the term stoppage of transit means stopping of the goods while they are in course of transit, that is in the course of the transmission to the buyer. We have already discussed the where unpaid seller has parted with the possession of the goods. Okay, then his lien is lost. His lien is lost. But in certain circumstances, he can stop the goods in transit. అండ్ వన్స్ గూడ్స్ పొసెషన్ అనేది వాడి దగ్గర నుంచి వెళ్ళిపోతే మనకి రైట్ ఆఫ్ లీన్ పోతుందని మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఇమ్మీడియట్ గా ఏం స్టార్ట్ అవుతుందంటే అండి? రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కూడా కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో మాత్రమే. హీ కెన్ స్టాప్ ద గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అండ్ ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ రీచింగ్ into the buyer's possession until the price is paid. This right is contained in section 50 of the Sale of Goods Act, which prevents that where the buyer becomes insolvent. Very very important reason ఏంటో కావాలంటే buyer కనుక insolvent అయినట్లయితే, okay, right, and unpaid seller parted with the possession of the goods, he can stop the goods in the transit and the price until the price is paid or tendered, that is offer to him. Okay, అంటే ఇదర్ డబ్బులు పే చేస్తాను కానీ డబ్బులు పే చేయడానికి సంబంధించిన ఏదైనా ఆఫర్ చేయడం కానీ చేస్తే మాత్రమే మనం ఏం చేయగలం అంటండి? అక్కడ రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ మనం ఆపగలం అంటండి. ఓకే, రైట్. So the analysis of this section reveals that the right of the stoppage of the transit can be exercised in the following conditions are satisfied. కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేస్తే కనుక అప్పుడు మనకి ఏమవుతుందంటే we can have a right of stoppage of the goods in transit.
the buyer has become insolvent. Buyer ఏం అవ్వాలంట, ఇన్సాల్వెంట్ అవ్వాలంట. అమ్మ రైట్ ఆఫ్ లీన్ ఎక్సెస్ చేసేటప్పుడు పొజిషన్ మన దగ్గర ఉండాలి. అక్కడ మనకి ఏం అవ్వాలండి, మనం క్రెడిట్ బిల్ ఇవ్వకపోతే ఇమీడియట్ గాని క్రెడిట్ బిల్ ఇస్తే కనుక అంత ఎక్స్పైర్ ఆఫ్ ది క్రెడిట్ బిల్, లేకపోతే బయ్యర్ బికమ్స్ ఇన్సాల్వెంట్ అని అన్నారండి. కానీ రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ ఏమంటున్నారండి, ద బయ్యర్ హాస్ బికమ్ ఇన్సాల్వెంట్ and the goods are in the course of transit. The goods have been gone out of the actual possession of the seller, but they have not reached the possession of the buyer. Buyer ఇంకా రీచ్ అవ్వలేదంట అప్పుడు అని చెప్పేసి అంటున్నారండి. The unpaid seller can stop the goods in transit only for the payment of the price of the goods అని చెప్పేసి చెప్తున్నారండి. అంటే ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ కోసం మాత్రమే మనకి రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ మనం అప్లై చేయగలము అని చెప్పారండి. ఇదే రైట్ ఆఫ్ లీన్ లో కూడా మనం మాట్లాడుకున్నామండి. ఓకే, సో వైల్ ఇన్ ట్రాన్సిట్ ద గూడ్స్ ఆర్ ఇన్ పొసెషన్ ఆఫ్ ది మిడిల్ మ్యాన్, సమ్ క్యారియర్, ద మిడిల్ మ్యాన్ మస్ట్ హోల్డ్ ద గూడ్స్ ఇన్ హిస్ ఓన్ నేమ్, that is an independent contractor as a capacity of the carrier for the purpose of the transmission to the buyer and not in the agent of the seller or buyer. However, the transit does not mean that goods should be actually moving. అంటే ట్రాన్స్పోర్టర్ దగ్గర ఉంటే సరిపోతుంది, అవి మూవింగ్ లో ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నాడండి. వన్స్ బయ్యర్ తరపున కనుక హోల్డ్ చేస్తున్నాడు అనుకుంటే కనుక మనం కన్స్ట్రక్టివ్ డెలివరీ గురించి మాట్లాడుకున్నామండి. డెలివరీ అనేది 3 టైప్స్ అనుకున్నాం. అందులో యాక్చువల్ డెలివరీ, సింబాలిక్ డెలివరీ, కన్స్ట్రక్టివ్ డెలివరీ. కన్స్ట్రక్టివ్ డెలివరీ అంటే ఏంటంటే కనుక గూడ్స్ అనేవి నేను థర్డ్ పార్టీకి ఇచ్చాను, థర్డ్ పార్టీ గూడ్స్ అనేవి బయ్యర్ కి ఫోన్ చేసి లేదా బయ్యర్ కి ఇంటిమేట్ చేసి చెప్పాడంట, గూడ్స్ నీ తరపున హోల్డ్ చేస్తున్నాను, నువ్వు వచ్చి గూడ్స్ పట్టుకెళ్ళు అని చెప్పేసాను. వన్స్ అది చెప్పాడు అంటే కనుక, అలా ఇంటిమేట్ చేశాడంటే కనుక నీ తరపున నేను గూడ్స్ హోల్డ్ చేస్తున్నానని బయ్యర్ కనుక చెప్తే కనుక ఆటోమేటిక్ ఏమైపోయినట్టండి, అవి డెలివరీ అనేది కంప్లీట్ అయిపోయినట్టంట. ఏ డెలివరీ కంప్లీట్ అయినట్టంటే కన్స్ట్రక్టివ్ డెలివరీ అనేది కంప్లీట్ అయిపోయినట్టంట. మనకి డెలివరీ ఆఫ్ ది గూడ్స్ కంప్లీట్ అయిపోతే ఏమవుతుంది సార్, డెలివరీ ఆఫ్ ది గూడ్స్ కంప్లీట్ అయిపోతే ఈ రైట్స్ అనేవి మనం ఎక్సర్సైజ్ చేయలేము. we can only exercise the rights against seller. Rights against the seller మాత్రమే మనం rights against buyer మాత్రమే మనం ఎక్సర్సైజ్ చేయగలమంట. రైట్స్ against గూడ్స్ అనేవి మనం ఇంకా ఎక్సర్సైజ్ చేయలేమంట, పొసెషన్ అనేది వెళ్ళిపోతే గనక. ఓకే, sometimes the seller regains the possession of the goods by exercising his right of stoppage of the goods in transit. In such cases his right of lien revives అని చెప్పేసి అంటున్నారండి. అంటే గూడ్స్ నేను ఏం చేశానంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ లో ఉండగా ట్రాన్స్పోర్టర్ ఇంటిమేట్ చేసి నేను బాబా గూడ్స్ డెలివరీ ఇవ్వకు నాకు తిరిగి తీసుకొచ్చి అని చెప్పేసానంటే గూడ్స్ తిరిగి తీసుకొచ్చాడంట. వన్స్ గూడ్స్ అనేవి నా దగ్గర తిరిగి వచ్చేస్తే కనుక మళ్ళీ నాకు ఏమవుతుంది, రైట్ ఆఫ్ లీన్ అనేది మళ్ళీ రివైవ్ అయిపోతుందంట. వన్స్ గూడ్స్ అనేవి ట్రాన్స్పోర్టర్ కి వెళ్ళిపోతే, క్యారియర్ కి వెళ్ళిపోతే కనుక అక్కడతో మనకి రైట్ ఆఫ్ లీన్ చచ్చిపోతుంది, రైట్ ఆఫ్ లీన్ పోతుంది అనుకున్నాము. మళ్ళీ వన్స్ గూడ్స్ అనేవి మనం చేతిలో గెయిన్ చేస్తే కనుక ట్రాన్స్పోర్టర్ దగ్గర ట్రాన్స్పోర్టర్ తీసుకొచ్చి నా చేతికి ఇచ్చాడు, సార్ మీరు డెలివరీ చేయొద్దు అన్నారు కదా సార్, ఓకే డెలివరీ చేయలేదు, గూడ్స్ తీసేసుకోండి అని చెప్పేసి మనకి ఇచ్చేసాడంటే, మన గూడ్స్ మనకి ఇచ్చాడంటే ఆటోమేటిక్ గా మనకి ఏమొచ్చేస్తుంది అంటే రైట్ ఆఫ్ లీన్ అనేది తిరిగి మనకి వచ్చేస్తుంది అంటున్నాడండి. బట్ if he takes back the goods from the carrier for any other purpose, అప్పుడు మనకి రైట్ ఆఫ్ లీన్ అనేది రివైవ్ అవ్వదు అని చెప్పేసి అంటున్నాడండి. అంటే ఏదైనా స్పెసిఫిక్ పర్పస్ కోసం కనుక మనం తీసుకుంటే అక్కడ ఆ పర్పస్ కోసం మనం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ రైట్ ఆఫ్ లీన్ అనేది మనం ఎక్సైజ్ రివైవ్ అవ్వదు అంటారు, లేకపోతే రైట్ ఆఫ్ లీన్ అనేది రివైవ్ అయిపోతుంది అని చెప్పేసి అంటున్నాడండి. ఓకే రైట్. డ్యూరేషన్ ఆఫ్ ది ట్రాన్సిట్ అని చెప్పేసి అంటున్నాడండి. డ్యూరేషన్ ఆఫ్ ది ట్రాన్సిట్ ఇస్ ద పీరియడ్ బిట్వీన్ ద కమెన్సెస్ and end of the transit. The transit commences from the time when the goods are delivered to the middleman and it continues till the buyer or his agent takes the delivery of the goods. It is important legal process relating to the duration of the transit may be summed up as under. Where the goods are rejected by the buyer, the carrier continues to have the possession of the goods. The transit does not comes to an end. అమ్మ ట్రాన్సిట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అది స్టార్టింగ్ పాయింట్, ట్రాన్సిట్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అది ఎండింగ్ పాయింట్ అండి. ట్రాన్సిట్ ఎప్పుడు ఎండ్ అవుతుందంటే గూడ్స్ అనేవి డెలివరీ చేసేస్తాయి. సపోజ్ గూడ్స్ అనేవి బయ్యర్ ఏం చేశాడంటే రిజెక్ట్ చేశాడంట, రిజెక్ట్ చేస్తే అవి గూడ్స్ ఇంకా స్టిల్ ఎవరి దగ్గర ఉంటాయి, క్యారియర్ దగ్గర ఉంటాయి. అప్పుడు ఇంకా ట్రాన్సిట్ కమ్స్ టు ఎండ్ అంటే ట్రాన్సిట్ కమ్స్ టు ఎండ్ కాదంటండి. ఎప్పుడు ఎందుకంటే డెలివరీ అయితే ట్రాన్సిట్ కమ్స్ టు ఎండ్, డెలివరీ అవ్వలేదు కాబట్టి ట్రాన్సిట్ డస్ నాట్ కమ్స్ టు ఎండ్. అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ ఇంకా స్టిల్ ఎక్సర్సైజ్ చేయొచ్చండి. Where the goods are delivered to a ship chartered by the buyer, then it is a question of fact in each of the case whether the carrier is acting as an agent of the buyer.
then the transit comes to an end as soon as the goods are లోడెడ్ ఆన్ బోర్డ్ ఆఫ్ ది షిప్ అంటున్నాడండి. వన్స్ షిప్ అనేది మనం ఒక షిప్ కి డెలివరీ చేసాము, ఆ షిప్ ఎవరు హోల్డింగ్ లో ఉందంటండి, బయ్యర్ హోల్డింగ్ లో ఉందంట. ఆటోమేటిక్ గా ఏమైపోయినట్టంటే గూడ్స్ డెలివరీ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. వేర్ ద గూడ్స్ ఆర్ డెలివర్డ్ ఇన్ పార్ట్స్, సెల్లర్ మే స్టాప్ ద రిమైండర్ ఆఫ్ ది గూడ్స్ అన్లెస్ ద డెలివరీ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది గూడ్స్ షోస్ ఇంటెన్షన్ టు గివ్ అప్ అండ్ ద పొజిషన్ ఆఫ్ ది హోల్ ఆఫ్ ది గూడ్స్ అని చెప్పేసి అని అంటున్నాడండి. అంటే పార్ట్ ఆఫ్ ది అంటే ఒక ట్రాన్స్పోర్టేషన్ లో మనకి ఏమైందంటే ట్రాన్స్పోర్టర్ దగ్గర పూర్తిగా గూడ్స్ ఉన్నాయి, కానీ అందులో కొన్ని గూడ్స్ మాత్రమే డెలివరీ అయినాయి, రిమైనింగ్ గూడ్స్ డెలివరీ అవ్వలేదంటే రిమైనింగ్ గూడ్స్ డెలివరీ అవ్వని గూడ్స్ వాటిని మనం ఏం చేయొచ్చు అంటే అక్కడ రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ ఎక్సర్సైజ్ చేసి మనం ఆపేయచ్చు అని చెప్పేసి అని అంటాడండి. ఓకే, సో టెర్మినేషన్ ఆఫ్ రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్. సో రైట్ ఆఫ్ ది స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అనేది ఎప్పుడు మనకి ఎండ్ అయిపోతుంది అంటే కనుక ఇంటర్సెప్షన్ బై ద బయ్యర్. అంటే బయ్యర్ కనుక ఇంటర్ఫియర్ అయ్యి మొత్తం గూడ్స్ అనేవి డెలివరీ తీసేసుకున్నాడు అనుకోండి ట్రాన్స్పోర్టర్ దగ్గర నుంచి, అక్కడతో మనకి ఏమైపోతుంది అంటే రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అనేది పోతుంది. ఎందుకంటే పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ నా దగ్గర నుంచి పోతే అక్కడ రైట్ ఆఫ్ లీన్ పోతుంది, అలాగే నా క్యారియర్ దగ్గర నుంచి గూడ్స్ అనేవి పోతే అక్కడ రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అనేది పోతుందంట. నెక్స్ట్ క్యారియర్స్ అక్నాలెడ్జ్మెంట్ టు ద బయ్యర్, అంటే లైక్ కన్స్ట్రక్టివ్ డెలివరీ. అంటే క్యారియర్ ఏం చేశాడంటే బయ్యర్ కి ఇంటిమేట్ చేశాడంట, బాబు నేను ఈ తరఫున గూడ్స్ హోల్డ్ చేస్తున్నానని చెప్పేసి ఇంటిమేట్ చేశాడంట. ఆటోమేటిక్ గా అక్కడ ఏమైపోతుందండి రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అనేది ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ అనేది ఎవరికి వెళ్ళిపోతే డెలివరీ ఆఫ్ ది గూడ్స్ అనేది ఏమైపోయింది కంప్లీట్ అయిపోయింది. డెలివరీ కంప్లీట్ అయిపోయిందండి, కన్స్ట్రక్టివ్ డెలివరీ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ అనేది ట్రాన్స్పోర్టర్ దగ్గర కూడా లేవు. నా దగ్గర లేకపోతే నేను రైట్ ఆఫ్ లీన్ ఎక్సెస్ చేయలేను, అసలు నా ట్రాన్స్పోర్టర్ దగ్గర కూడా లేకపోతే కనుక అప్పుడు నేను ఏం చేయలేనండి రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ద గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ కూడా నేను ఎక్సెస్ చేయలేనంటండి. క్యారియర్స్ రాంగ్ఫుల్ రిఫ్యూజల్ టు డెలివరీ టు ద గూడ్స్ టు ద బయ్యర్ అంటున్నాడండి. డెలివరీ యాక్చువల్ గా డెలివరీ చేయాల్సిన బయ్యర్ కి డెలివరీ చేయలేదంట, రాంగ్ఫుల్ రిఫ్యూజల్. కావాలని చెప్పేసి ట్రాన్స్పోర్టర్ ఆపుతున్నాడు అంటే డెలివరీ చేయకుండా, అప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అనేది పోతుంది అని చెప్పేసి చెప్పాడండి. ఓకే రైట్. నెక్స్ట్, సో ఇది రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ గురించి అండి. సో టోటల్ గా మనకి ఎన్ని రైట్స్ ఉన్నాయంటే పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ మీ దగ్గర ఉండి ఓనర్షిప్ అనేది మీ దగ్గర లేకపోతే కనుక దేర్ ఆర్ 3 రైట్స్. ఫస్ట్ రైట్ ఇస్ రైట్ ఆఫ్ లీన్. రైట్ ఆఫ్ లీన్ ఎప్పుడు ఎక్సెస్ చేయొచ్చు అంటే కనుక గూడ్స్ అనే పొసెషన్ సెల్లర్ దగ్గర ఉంటే కనుక. రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ ఎప్పుడు ఎక్సెస్ చేయగలం సార్? ఎక్కడైతే రైట్ ఆఫ్ లీన్ ఎండ్ అవుతుందో, రైట్ ఆఫ్ లీన్ ఎక్కడ ఎండ్ అవుతుందంటే గూడ్స్ అనేవి క్యారియర్ కి ఇచ్చేస్తే కనుక అక్కడ రైట్ ఆఫ్ లీన్ ఎండ్ అయిపోతుంది. ఆ రైట్ ఆఫ్ లీన్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి మనం రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అనేది ఎక్సెస్ చేయగలం. ఆ రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అనేది ఎక్సెస్ చేయాలంటే కనుక ట్రాన్స్పోర్టర్ ఎవరి పేరు మీద ఉండాలంటే సెల్లర్ బుక్ చేసిన వాడు అయ్యి ఉండాలి అని చెప్పేసి అంటున్నాడండి. నెక్స్ట్ అన్పేడ్ అండ్ రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అనేది దేనికోసం మనం ఎక్సెస్ చేయగలం అంటే కేవలం ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ కోసం మాత్రమే రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ ఎక్సెస్ చేయగలం. ఇట్ ఈస్ యాజ్ లైక్ ఇన్ రైట్ ఆఫ్ లీన్. రైట్ ఆఫ్ లీన్ కూడా ఎక్కడ ఎక్సెస్ చేయగలం అంటే ఓన్లీ ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ గురించి మాత్రమే మనం ఎక్సెస్ చేయగలం అని చెప్పేసి అని చెప్తున్నారంట. నెక్స్ట్ ఇంకేమున్నాయి సార్ రైట్స్ అంటే ఈ రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ కాకుండా, రైట్ ఆఫ్ లీన్ కాకుండా మన దగ్గర ఉన్న రైట్ ఏంటంటే రైట్ ఆఫ్ రీసేల్. ఇప్పుడు పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ మన దగ్గర పెట్టుకున్నాం, మనం ఏం చెప్పాం, నువ్వు డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళరా బాబు అని చెప్పేసి చెప్పాం. అవతల డబ్బులు ఇవ్వట్లేదు, ఎన్నాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. మనం ఏం చేయించండి, ఉన్న గూడ్స్ మనం ఏదైతే రిటైన్ చేసామో ఆ గూడ్స్ మనం ఏం చేయించంటే సేల్ చేసేచ్చంట. సో అన్పెయిడ్ సెల్లర్స్ రైట్ ఆఫ్ రీసేల్ అనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం అంటండి. ది అన్పెయిడ్ సెల్లర్స్ రైట్ ఆఫ్ రీసేల్ ఈస్ కంటైన్డ్ in section 54 subsection 2 of the Sale of Goods Act, which provides that if the buyer fails to pay the price or offer the price within a reasonable time, the unpaid seller has the right to resell the goods in the following circumstances where the goods are perishable. Goods అనేవి perishable గా ఉన్నాయని చెప్పేసి అనుకుంటే కనుక, అంటే పాడైపోతున్నాయండి, ఎన్నాళ్ళని ఆపుతామండి ఇక్కడ గూడ్స్ పాడైపోకుండా ఎన్నాళ్ళని ఆపుతామండి అంటే ఇక్కడ మనం ఎక్కువ కాలం ఆపలేమండి. ఇప్పుడు మీరు నా దగ్గర నుంచి 10 కేజీలు టమాటాలు కొనుక్కున్నారండి, ప్రైస్ పే చేయలేదండి. అలాంటప్పుడు నేను టమాటాలు డెలివరీ ఇవ్వాల్సిన అవసరం ఉందా? లేదు. టమాటాల డెలివరీ నేను ఇవ్వకుండా నా దగ్గర ఆపేసుకున్నానంటండి. ఎన్నాళ్ళు ఆపుకుంటానండి? అవి పాడైపోతాయి. మీరు ఇవ్వలేదని చెప్పేసి మీ మీద కోపంతో 4-5 రోజులు ఆపేసానంటే కనుక అవి ఎవరికి చెందకుండా పోతాయండి. కాబట్టి పరిస్థితులు నేచర్లు ఉంటే కనుక నేను ఏం చేయొచ్చంటే వేరే వాళ్ళకి రీసేల్ చేసుకోవచ్చంట. అలా కాకుండా ఇంకెప్పుడు రీసేల్ చేసుకోవచ్చారు, వేర్ అన్పెయిడ్ సెల్లర్ హ్యాస్ ఎక్సర్సైజ్డ్ ద రైట్ ఆఫ్ లీన్ అండ్ ఆర్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్
and gives notice to the buyer of his intention to resell the goods. Very very important. ఏంటంటే ఇక్కడ where the unpaid seller has exercised his right of lien or stoppage of the goods in transit. అంటే వాడు పొజిషన్ ఆఫ్ ది గూడ్స్ వాడి దగ్గర ఉన్నాయి, అంటే రైట్ ఆఫ్ లీన్ రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ వాడు ఉపయోగించాడంట. అండ్ నోటీస్ అనేది ఇచ్చాడంట. ఈ నోటీస్ ఇవ్వడం గురించి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నోటీస్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. ఏమని బయ్యర్ కు నోటీస్ ఇచ్చాడండి, బాబు నీకు ఓనర్షిప్ ఎవరి దగ్గర ఉందండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రతి చోట రైట్ ఆఫ్ రీసేల్ కానీ రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ కానీ రైట్ ఆఫ్ లీన్ కానీ మనం చూసుకున్నప్పుడు అక్కడ మనకి మనం మాట్లాడుకుంటే కనుక సెల్లర్ కి అక్కడ ఏముండదండి, పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ మాత్రమే ఉందండి. పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ మాత్రమే ఉంది. అక్కడ పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ మాత్రమే మన దగ్గర ఉందంట. పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ ఇక్కడ ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే రైట్ ఆఫ్ రీసేల్ రైట్ ఆఫ్ లైన్ కానీ రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ కానీ మనం ఇచ్చేయగలం అంటండి. ఇక్కడ రైట్ ఆఫ్ రీసేల్ అనేది ఇక్కడ మనకి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే నోటీస్ అనేది కంపల్సరీ ఇవ్వాలంట. నోటీస్ ఇవ్వకపోతే ఏమవుతుంది సార్, పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ మాత్రమే మన దగ్గర ఉంది, ఓనర్షిప్ మన దగ్గర లేదు. ఎవడో గూడ్స్ ని మనం అమ్మేచ్చా, ఆ పెరిజిబుల్ నేచర్ లో ఉంటే కనుక తప్పులేదు, అమ్మచ్చు. అలా కాకుండా రైట్ ఆఫ్ లీన్ రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ కనుక మనం ఎక్సెస్ చేసినప్పుడు వేరే వాడి గూడ్స్ ని మనం అమ్మాలంటే మనకు ముందు మనం ఏం చేయాలి, వేరే వాడికి ఎవడైతే ఓనర్ ఉన్నాడో ట్రూ ఓనర్ ఉన్నాడో వాడికి మనం ఏం చేయాలంటే నోటీస్ అనేది ఇవ్వాలంట. నోటీస్ అనేది సో ఇక్కడ నోటీస్ అనేది మనం ఇవ్వాలంట. నోటీస్ అనేది ఇవ్వకుండా రీసేల్ చేస్తే ఏంటి సార్, ఎవడో గూడ్స్ నువ్వు అమ్మడానికి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి, నోటీస్ అనేది ఇవ్వాలి. నోటీస్ ఇవ్వకపోతే పరిణామాలు ఎలా ఉంటాయి సార్, నోటీస్ ఇస్తే పరిణామాలు ఎలా ఉంటాయి అని చెప్పేసానంటే ఇక్కడ మీరు గమనిస్తే కనుక నోటీస్ అనేది నేను ఇవ్వలేదంటండి. నోటీస్ అనేది నేను ఇవ్వలేదంట. అప్పుడు ఏమవుతుంది సార్ అని చెప్పేసానంటే చూద్దాం. ఏ అనేవాడు బి అనేవాడికి ఏం చేశాడంట, కార్ ని 50,000 సేల్ చేస్తానని అగ్రిమెంట్ లోకి వచ్చాడంట. ఓకే రైట్. ఇక్కడ ఈ కార్ ని 50,000 సేల్ చేస్తాను అన్నప్పుడు ఇక్కడ 50,000 ఇక్కడ ఏకి బి పే చేయలేదంట. పే చేయకపోతే కనుక ఏం చేశాడంటే వీడు రైట్ ఆఫ్ లీన్ ఎక్సర్సైజ్ చేశాడంట. ఎవడు రైట్ ఆఫ్ లీన్, ఎందుకంటే పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ అనేవి ఎవరి దగ్గర ఉన్నాయంట, ఏ దగ్గరే ఉన్నాయి. కార్ ఎవరి దగ్గర ఉంది, ఏ దగ్గరే ఉంది. అలాంటప్పుడు ఏం చేశాడంట రైట్ ఆఫ్ లీన్ అనేది ఎక్సర్సైజ్ చేశాడంట. ఆ తర్వాత రైట్ ఆఫ్ రీసేల్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే నోటీస్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలంట. నోటీస్ ఇవ్వకపోతే ఏమవుతుంది అనే పరిస్థితి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాము. మనం ఏంటంటే 50,000 రూపీస్ మనకి పే చేయలేదు కాబట్టి ఇక్కడ మనకి కార్ ని నేను బయట అమ్మేసుకుంటున్నానని చెప్పానండి. ఇక్కడ రైట్ ఆఫ్ లీన్ అనేది నేను ఎక్సర్సైజ్ చేసిన తర్వాత రైట్ ఆఫ్ రీసేల్ నేను ఎక్సర్సైజ్ చేస్తాను. ఎందుకంటే డబ్బులు ఎప్పటికి రాకపోతే నేను ఏం చేస్తాను, రైట్ ఆఫ్ రీసేల్ అనేది నేను ఎక్సర్సైజ్ చేస్తానంటండి. ఈ రైట్ ఆఫ్ రీసేల్ అనేది నేను ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది సార్ అని చెప్పేసానంటే కనుక ఏ అనేవాడు ఇక్కడ 50,000 కి రాలేదు కాబట్టి ఇక్కడ వేరే వాడికి అమ్మేసుకుంటున్నాడంట. సి అనేవాడికి అమ్మేసుకుంటున్నాడంట. అమ్మేసుకుంటున్నప్పుడు ఎంతకు అమ్మాడంట, 40,000 రూపీస్ కి అమ్మాడంట. అంటే కనుక ఇక్కడ ఎంత లాస్ వస్తుందండి, లాస్ 10,000. ఈ 10,000 లాస్ ని ఎవరి దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకోవాలండి, బి కొనుక్కోకపోవడం వల్ల మాత్రమే నేను సికి అమ్ముకోవాల్సి వచ్చింది. అది కూడా తక్కువ అమ్ముకోవాల్సి వచ్చింది 40,000 కి. ఈ 10,000 లాస్ ఏదైతే ఉందో లాస్ ఎవరికి లాస్ అండి, ఏకి లాస్ అంటండి. ఈ లాస్ ని బి దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకోగలమా చేసుకోలేమా అని చెప్పేసానంటే ఒకవేళ కనుక నువ్వు నోటీస్ కనుక ఇవ్వకుండా రైట్ ఆఫ్ రీసేల్ కనుక ఎక్సర్సైజ్ చేస్తే, నువ్వు నోటీస్ కనుక ఇవ్వకపోతే కనుక యూ కెనాట్ క్లెయిమ్ ద లాస్. నువ్వు లాస్ అనేది నువ్వు క్లెయిమ్ చేయలేవంట. ఒకవేళ నోటీస్ ఇస్తే సార్ ఈ 10,000 లాస్ కూడా నేను క్లెయిమ్ చేయొచ్చు అంటండి. ఓకే రైట్ సార్. సపోజ్ సికి నేను ఎంత కమ్మాను చెప్పేసానంటే కనుక ఒక 80,000 కమ్మానంటండి. సికి ఎంత కమ్మానంటండి, 80,000 కమ్మానంటండి. అప్పుడు ఏంటి సార్ పరిస్థితి, 80,000 రూపీస్ కమ్మితే కనుక వీడికి 50,000 నేను అమ్మితే వీడికి 80,000 కమ్మాను అంటే ఎక్స్ట్రా ఎంత వచ్చిందండి, 30,000 వచ్చిందండి. నాకు రావాల్సిందంతా 50,000 కానీ ఎంత వచ్చింది, 30,000 వచ్చింది. ఈ 30,000 ఎవరికి ఇచ్చేయాలి సార్, బీకి ఇచ్చేయాలంట. ఎందుకంటే నోటీస్ ఇవ్వలేదు కాబట్టి. నోటీస్ ఇవ్వకుండా వాడి గూడ్స్ నేను అమ్మేశాను కాబట్టి
ఆ గూడ్స్ అమ్మేయడం వల్ల ఎక్స్ట్రా వచ్చిన ఈ కాంట్రాక్ట్ కంటే ఎక్కువ వాల్యూ ఎంతైతే వస్తుందో ఆ వాల్యూని ఎవరికి ఇచ్చేయాలంటే ఆ బీకి ఇచ్చేయాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కనుక 80,000 కి నేను సేల్ చేస్తే కనుక 50,000 మాత్రమే నేను నాకు కాంట్రాక్ట్ లో నాకు రావాల్సిందంటే 50,000. కాబట్టి ఎక్స్ట్రా 30,000 ఏం చేయాలంటే అండి నేను బీకి పే చేసేయాలంట. అదే లాస్ వస్తే బీని అడగడానికి ఉండదు. అదే ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నోటీస్ కనుక ఇవ్వకపోతే, నోటీస్ కనుక ఇస్తే సార్ నేను నోటీస్ కనుక ఇచ్చినట్లయితే తక్కువ అమ్మితే లాస్ ని బి దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకోగలను. నోటీస్ అనేది ఇచ్చినప్పుడు ఎక్స్ట్రా కమ్మాను అనుకోండి, అప్పుడు కూడా ఈ ప్రాఫిట్ ఎక్స్ట్రా 30,000 80,000 కూడా ఏం ఉంచేసుకోవచ్చు అంటే నోటీస్ కనుక ఇచ్చినట్లయితే. నోటీస్ కనుక ఇవ్వకపోతే అక్కడ మనకి క్లెయిమ్ చేసుకునే ఇక్కడ 50 లాస్ అని క్లెయిమ్ చేసుకోలేము, ఎక్సెస్ ఉంచుకోలేము. అలాగే నోటీస్ కనుక ఇచ్చినట్లయితే అక్కడ లాస్ ని క్లెయిమ్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రా వచ్చింది కూడా మనం రీటైన్ చేసుకోవచ్చు, తీసేసుకోవచ్చు అంట. అర్థమవుతుందండి? నోటీస్ అనేది దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెంట్ రైట్ ఆఫ్ రీసేల్ అనేది జరుగుతున్నప్పుడు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఇంకెప్పుడు అన్నారండి, వేర్ ద అన్పెయిడ్ సెల్లర్ హ్యాస్ ఎక్స్ప్రెస్లీ రిజర్వ్డ్ హిస్ రైట్ ఆఫ్ రీసేల్. నేను క్లియర్ గా నా రైట్ ని నేను చెప్పానంటండి, అగ్రిమెంట్ లోనే నేను చెప్పేసానంటండి. ఏమని అగ్రిమెంట్ లో నేను చెప్పినాడు, ఒకవేళ కనుక నువ్వు కనుక ప్రైస్ పే చేయకపోతే కనుక నేను ఇమీడియట్ గా నేను వేరే వాడికి గూడ్స్ అనేది అమ్మేసుకుంటాను అని చెప్పేసి నేను చెప్తానంట. అగ్రిమెంట్ లోనే చెప్పేస్తే మళ్ళీ నోటీస్ ఇవ్వక్కర్లేదండి. కానీ అగ్రిమెంట్ లో చెప్పకుండా నేనేంటంటే ఐ హావ్ ఎక్సర్సైజ్ ద రైట్ ఆఫ్ లీన్ ఆర్ రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్. రైట్ ఆఫ్ లీన్ కానీ రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ కానీ నేను ఎక్సర్సైజ్ చేస్తే కనుక, గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ కానీ నేను ఎక్సర్సైజ్ చేస్తే కనుక అప్పుడు ఖచ్చితంగా నేను నోటీస్ ఇవ్వాలి. అలా కాకుండా గూడ్స్ పెరిసిబుల్ నేచర్ లో ఉన్నా లేకపోతే ఎక్స్ప్రెస్లీ రిజర్వ్డ్ హిస్ రైట్ ఆఫ్ రీసేల్, నేను క్లియర్ గా అగ్రిమెంట్ లో చెప్పానంటే నువ్వు కనుక ప్రైస్ కనుక నాకు విత్ ఇన్ ద టైం లో పే చేయకపోతే కనుక ఆన్ ది ఎక్స్పైరీ ఆఫ్ ది క్రెడిట్ పీరియడ్ ఐ విల్ రీసెల్ ద గూడ్స్, నేను వేరే వాడికి గూడ్స్ అమ్మేసుకుంటాను అని చెప్పేసి పొజిషన్ కనుక నా దగ్గర ఉన్నట్లయితే గూడ్స్ నేను అమ్మేసుకుంటానని చెప్పేసి అగ్రిమెంట్ లో చెప్తే కనుక ఇంకా మళ్ళీ సెపరేట్ నోటీస్ అనేది అవసరం లేదు. అప్పుడు నేను ఏం చేయొచ్చంటే రీసేల్ అనేది చేసేసుకోవచ్చు. ఈ రైట్ ఆఫ్ రీసేల్ లో నోటీస్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే కనుక రైట్ ఆఫ్ లీన్ కానీ రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ కానీ మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మాత్రమే మనం ఏం చేయాలంటే we have to give a notice. నోటీస్ ఇస్తే కనుక లాభం ఏంటి, నోటీస్ ఇవ్వకపోతే కనుక మనకు ఉండే నష్టం ఏంటి అనేది మనం మాట్లాడుకున్నామండి. నోటీస్ ఇవ్వకపోతే నష్టం ఏంటండి, లాస్ ని క్లెయిమ్ చేసుకోలేం, తక్కువ కమ్మితే లాస్ ని క్లెయిమ్ చేసుకోలేం, ఎక్సెస్ కమ్మితే కనుక ఎక్సెస్ ని ఇచ్చేయాలి. ఎందుకంటే వాడు ఓనర్ అండి. ఇక్కడంతా మనం మాట్లాడుకునే రైట్స్ అన్నిటిలోని కూడా ఎవరు ఓనర్ అండి, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోయిన కేసెస్ లో మనం మాట్లాడుకుంటున్నాం. రైట్ ఆఫ్ ట్రాన్సిట్, రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్, రైట్ ఆఫ్ లీన్, రైట్ ఆఫ్ రీసేల్, ఈ మూడు కూడా రైట్స్ ఎప్పుడండి పొసెషన్ మాత్రమే మన దగ్గర ఉంది, కానీ ఓనర్షిప్ అనేది అవతల దగ్గర ఉంది. అదే నోటీస్ కనుక ఇచ్చినట్లయితే ఏం చేస్తున్నామండి, తక్కువ కమితే కనుక మన కాంట్రాక్ట్ వాల్యూ కంటే తక్కువ కమితే లాస్ ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు, లేదా ఎక్కువ కమితే కనుక ఎక్సెస్ అమౌంట్ ని మనం రీటైన్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. ఇవన్నీ కూడా అన్పెయిడ్ సెల్లర్స్ రైట్ ఆఫ్ రీసేల్ అని చెప్పేసి మాట్లాడుకున్నామండి. ఓకే, రైట్. నెక్స్ట్ రైట్ ఆఫ్ విత్ హోల్డింగ్ ద డెలివరీ అండ్ రైట్స్ అగైన్స్ట్ బయ్యర్ అని చెప్పేసి అంటున్నారండి. రైట్ ఆఫ్ విత్ హోల్డింగ్ ద డెలివరీ అండ్ రైట్స్ అగైన్స్ట్ బయ్యర్ అంటే ఏమున్నాయి సార్ అని చెప్పేసి అంటే కనుక నార్మల్ గా ఇది ఎప్పుడు మనం ఇచ్చేస్తామంటే కనుక ఓనర్షిప్ అనేది మన దగ్గరే ఉంది, ఓనర్షిప్ అనేది మన దగ్గర ఉంది, ఓనర్షిప్ అనేది మన దగ్గరే ఉంది, అండ్ ఆల్సో పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ మన దగ్గర లేకపోతే రైట్స్ అగైన్స్ట్ గూడ్స్ మనం అప్లై చేయలేం. రైట్స్ అగైన్స్ట్ గూడ్స్ లో వన్ ఆఫ్ ది పార్ట్ మనకి ఏంటి, రైట్ ఆఫ్ విత్ హోల్డింగ్ ద డెలివరీ అని చెప్పేసి అని అంటున్నాడండి. అండ్ ఇక్కడ రైట్ ఆఫ్ విత్ హోల్డింగ్ ద డెలివరీ అని చెప్పేసి అంటే కనుక అక్కడ ఏముండాలి, ఓనర్షిప్ మన దగ్గర ఉండాలి, పొసెషన్ మన దగ్గరే ఉండాలంటే అంటే ఇక్కడ పొసెషన్ మన దగ్గర ఉంది, ఓనర్షిప్ మన దగ్గర ఉంది. అలాంటప్పుడు డెలివరీ ఇవ్వాల్సిన అవసరం లేదా, డెలివరీ ఇవ్వాల్సిన అవసరం లేదండి. నేను కావాలంటే డెలివరీ ఇవ్వకుండా నేను గూడ్స్ ఆపేసుకోవచ్చు అంట. ఓకే, రైట్. ఒకసారి చూద్దామండి. రైట్ ఆఫ్ విత్ హోల్డింగ్ ద డెలివరీ చూడండి. Sometimes the ownership of the goods sold is not transferred. Ownership is not transferred anta. In such cases, the unpaid seller has the right of withholding the delivery of the goods sold. If the buyer fails to pay the price, that is unpaid seller may refuse to deliver the goods to the buyer. Then you delivery ఇవ్వను అని చెప్పేసి ఆపేచ్చేసారు, ఆపేయచ్చు ఇప్పుడు ఓనర్షిప్ మన దగ్గర ఉన్నట్లయితే. In fact, where the buyer fails executor, there is no obligation on the part of the seller to complete in the event of the
complete in the event of the buyer fails to pay the price or becomes insolvent, and the seller will not be liable to damages for the non-delivery until the price is tendered or paid. నువ్వు గనక ప్రైస్ పే చేయకపోతే కనుక నేను గూడ్స్ డెలివరీ ఇవ్వనని చెప్తాను, డెలివరీని విత్హోల్డ్ చేసేచ్చా, విత్హోల్డ్ చేయొచ్చు. విత్హోల్డింగ్ అనేది ఎప్పుడు చేయగలండి? ఓన్లీ ఓనర్షిప్ నా దగ్గర ఉంటేనే. ఓనర్షిప్ నా దగ్గర లేకపోతే ఓనర్షిప్ ఉండాలి, పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ ఉండాలి. రెండు ఉంటేనే నేను ఏం చేయగలనంటండి, రైట్ ఆఫ్ విత్ హోల్డింగ్ ద గూడ్స్ వితౌట్ డెలివరీ నేను ఆపేయచ్చు అంటండి. ఓకే సార్ డెలివరీ చేయలేదని చెప్పేసి డ్యామేజెస్ అయినా క్లెయిమ్ చేయగలుగుతామా? అవతల డ్యామేజెస్ క్లెయిమ్ చేయగలదా అంటే డ్యామేజెస్ క్లెయిమ్ చేయగలేడు. ఎందుకంటే కనుక అక్కడ మన ఎక్సెస్ చేసిన రైట్ ఏంటి, రైట్ ఆఫ్ విత్ హోల్డింగ్ ద డెలివరీ. ఓనర్షిప్ ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర ఉంది. పొజిషన్ ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర ఉంది. అలాంటప్పుడు నేను కాంట్రాక్ట్ ఫుల్ఫిల్ చేయను, నువ్వు పేమెంట్ అనేది చేసేంత వరకు కూడా అని చెప్పి నేను ఆపచ్చా? అలా డెలివరీ చేయకపోతే కనుక డ్యామేజెస్ అయినా క్లెయిమ్ చేయొచ్చా? మీరు క్లెయిమ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే మీరు ప్రైస్ పే చేయలేదు కాబట్టి, మీరు తప్పు చేశారు కాబట్టి యూ కెనాట్ క్లెయిమ్ ద డ్యామేజెస్ అని చెప్పేసి అంటున్నాడండి. తర్వాత it may be noted that this right is in addition to the other remedies available to the seller. This right is similar to that of the coexistence with the right of lien and right of stoppage of the goods in transit. So right of lien elagaithe man access chesam, right of stoppage of the goods in alage transit alage ela access chesam, alage right of withholding of the delivery kuda మనం access చేసినట్టేనంట. సరే ఇక్కడ మనకి ఏం జరుగుతుందని చెప్పేసానంటే కనుక ఇక్కడ వన్స్ రైట్ ఆఫ్ విత్ హోల్డింగ్ ద డెలివరీ చేసిన తర్వాత కావాలంటే రైట్ ఆఫ్ రీసేల్ చేసుకోవచ్చు. ఆ రైట్ ఆఫ్ రీసేల్ చేసుకోవచ్చండి. రైట్ ఆఫ్ రీసేల్ ఉన్నట్టు, ఎందుకంటే ఓనర్షిప్ మనం ట్రాన్స్ఫర్ చేయలేదు కాబట్టి మనం ఏం చేయొచ్చండి, వీ కెన్ ట్రాన్స్ఫర్ ద గూడ్స్ అంటే సరే వీ కెన్ ట్రాన్స్ఫర్ ద రీసేల్ ద గూడ్స్ అని చెప్పేసి అని చెప్తున్నారు. ఓకే రైట్. నెక్స్ట్ అమ్మా ఎవరు ఇక్కడ ఎవరో రాస్తున్నారమ్మా, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని డిస్టర్బ్ చేస్తే మాత్రం బాగోదు ప్లీజ్. నెక్స్ట్ రైట్స్ అగైన్స్ట్ ఆఫ్ బయ్యర్. రైట్స్ అగైన్స్ట్ ఆఫ్ బయ్యర్ ఉన్నదంట. అంటే రైట్స్ అగైన్స్ట్ ఆఫ్ బయ్యర్ అనేది ఎప్పుడు వస్తుందంటే, వన్స్ మనం రైట్స్ అగైన్స్ట్ ఆఫ్ బయ్యర్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అని అనుకుంటే కనుక, ఇక్కడ వన్స్ రైట్స్ అగైన్స్ట్ గూడ్స్ అనేవి పోతే, రైట్స్ అగైన్స్ట్ గూడ్స్ అనేవి పోతుందంటే ఎప్పుడు పోతుంది అని చెప్పేసి అంటే కనుక, రైట్స్ అగైన్స్ట్ గూడ్స్ ఓకే రైట్స్ అగైన్స్ట్ గూడ్స్ అనేవి మనకి పోతుందంటే ఎప్పుడంటే పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ అనేది బయటకు వెళ్ళిపోయినప్పుడు, పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ అనేది మనకి బయ్యర్ కి వెళ్ళిపోయినప్పుడు, సారీ బయ్యర్ అనే వాడికి పొసెషన్ అనేది గూడ్స్ ఇచ్చేస్తే కనుక అక్కడ మనకి ఇంకా ఏ విధమైన రైట్స్ ఉండమంట, ఏ రైట్స్ అగైన్స్ట్ గూడ్స్ ఉండమంట. రైట్స్ అగైన్స్ట్ గూడ్స్ అంటే ఓనర్షిప్ అనేది మన దగ్గర లేక ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు రైట్ ఆఫ్ లీన్, రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్, తర్వాత రైట్ ఆఫ్ రీసేల్, తర్వాత మనకి అదే ఓనర్షిప్ ఇంకా ట్రాన్స్ఫర్ అయ్యేదంటే రైట్ ఆఫ్ విత్ హోల్డింగ్ ద గూడ్స్, రైట్ ఆఫ్ విత్ హోల్డింగ్ ద డెలివరీ అనేది మనకి ఉండవు. ఇవన్నీ రైట్స్ మనకి ఉండవు అంటే ఎప్పుడు వన్స్ పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ కనుక మనం ఇచ్చేసినట్లయితే అని చెప్పేసి అని చెప్తున్నారండి. ఓకే సో రైట్స్ అగైన్స్ట్ బయ్యర్ అంటే ఏముంటాయంట, సూట్ ఫర్ ప్రైస్ అంటే కేసు ఫైల్ చేయొచ్చు అంట. దేనికోసం, ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ పే చేయండి అని చెప్పేసి అని మనం కేసు ఫైల్ చేయొచ్చు అంట. లేదా మన గూడ్స్ డెలివరీ ఇచ్చేసాం కాబట్టి మన దగ్గర పొసెషన్ లేదు కాబట్టి మన దగ్గర ప్రైస్ మనకు కావాల్సిన ప్రైస్ అడగచ్చంట. రైట్ ఫర్ ది డ్యామేజెస్ ఫర్ నాన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ది గూడ్స్. ఓకే మనం గూడ్స్ అనేవి ఇక్కడ ఇచ్చేలేదు కాబట్టి డ్యామేజెస్ అనేవి మనం క్లెయిమ్ చేయొచ్చంట. సూట్ ఫర్ డ్యామేజెస్ అండ్ రెప్యుటేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ బిఫోర్ ది డ్యూ డేట్ ఆఫ్ ది డెలివరీ ఆఫ్ ది గూడ్స్ అంటున్నాడండి. మనం ఏం చేయొచ్చు అంటే డ్యామేజెస్ క్లెయిమ్ చేయొచ్చు, కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకునేటానికి డ్యామేజెస్ క్లెయిమ్ చేయొచ్చు అంటండి. అలాగే సూట్ ఫర్ ఇంట్రెస్ట్, సో మనకి ఏదైతే పేమెంట్ డిలే చేశాడో ఆ డిలేడ్ పీరియడ్ కి మనం ఏం చేయొచ్చు అంటండి, వీ కెన్ ఫైల్ ఏ కేస్ అగైన్స్ట్ ఫర్ ది పేమెంట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ పే చేయండి అని చెప్పేసి మనం అడగచ్చు అంటండి. సో ఇక్కడ మనకి దీస్ ఆర్ ద రైట్స్ అగైన్స్ట్ బయ్యర్ ఏమున్నాయంటే సూట్ ఫర్ ప్రైస్, సూట్ ఫర్ డ్యామేజెస్, సూట్ ఫర్ రెప్యుటేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అండ్ అలాంగ్ విత్ ద డ్యామేజెస్ అండ్ సూట్ ఫర్ ఇంట్రెస్ట్ ఫర్ ది డిలే ఇన్ పేమెంట్. వీటన్నిటి గురించి కేసెస్ అనేవి మనం ఫైల్ చేయొచ్చు అంటే కేసు ఫైల్ చేసి
రైట్స్ అగైన్స్ట్ బయ్యర్ మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు అని చెప్పేసి అని అంటున్నారండి. దీస్ ఆర్ ద రెమెడీస్ అవైలబుల్ విత్ రెస్పెక్ట్ టు అన్పెయిడ్ సెల్లర్. అన్పెయిడ్ సెల్లర్ ఉంటే రెమెడీస్ ఇవన్నీ కూడా. సార్ ఏమేమి ఉన్నాయి సార్ అని చెప్పేసానంటే రైట్స్ అగైన్స్ట్ గూడ్స్ ఏమున్నాయండి? ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయితే ఒకలాగా, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వకపోతే ఒకలాగా. ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయితే కనుక రైట్ ఆఫ్ లీన్, రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్, రైట్ ఆఫ్ రీసేల్. ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వలేదు అనుకుంటే కనుక రైట్ ఆఫ్ విత్ హోల్డింగ్ ఆఫ్ ది డెలివరీ. అదే ఓనర్షిప్ ఇక్కడ గూడ్స్ అనేవి పొసెషన్, మనకి ఇవన్నీ కూడా గూడ్స్ పొసెషన్ మన దగ్గర ఉంటాయి. గూడ్స్ పొసెషన్ మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది అనుకుంటే కనుక సూట్ ఫర్ ప్రైస్, సూట్ ఫర్ డ్యామేజెస్, సూట్ ఫర్ ఇంట్రెస్ట్ అండ్ సూట్ ఫర్ రెప్యుటేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్. ఇవన్నీ కూడా మనం ఎక్సెస్ చేయగలిగిన రైట్స్ అని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే, రైట్. So these are the rights available to the unpaid seller. Who is an unpaid seller? Who has not received the total payment, whole of the payment receive అవ్వకపోతే కనుక వాడు ఏమవుతాడు? అన్పెయిడ్ సెల్లర్ అవుతాడు. లేదా మనకి ఏదైతే నెగోషియబుల్మెంట్ కానీ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ ఇచ్చారో అది ఏమవ్వలేదంటండి, అవి హానర్ చేయలేదంట, డిజానర్ చేశారంట. అప్పుడు కూడా మనం ఏమవుతామండి? అన్పెయిడ్ సెల్లర్ అవుతామంట. అన్పెయిడ్ సెల్లర్ కు ఉండే రైట్స్ అనేవి ఇక్కడ మనకి డిస్కస్ చేశారు టోటల్ గా ఈ చాప్టర్ లోని. సో ఇక్కడతో మనకి ఏం కంప్లీట్ అయిందంటే కనుక సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ కూడా కంప్లీట్ అయిందంటండి. సో ఈ చాప్టర్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి అమ్మ. మా సోఫార్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగాలి. సో మీకు డౌట్స్ ఏమి లేకపోతే కనుక ఇక్కడతో సెషన్ క్లోజ్ చేస్తున్నానండి. ఇక్కడతో నా సిలబస్ అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ఏ క్లాసెస్ ఉంటాయి ఏంటి అనేది మీకు మెసేజ్ చేస్తారు, ఇంటిమేట్ చేస్తారు. ఓకే, ఇప్పుడైతే ఇవాళైతే కనుక అకౌంట్స్ క్లాస్ లేదమ్మా. ఓకేనా, రైట్. సో ఇక్కడతో సెషన్ ఎండ్. హలో సార్, చెప్పమ్మా. ఎల్ఎల్పి యాక్ట్ ఏదమ్మా? ఎల్ఎల్పి యాక్ట్ ఎల్ఎల్పి సార్. ఓకే, ఎల్ఎల్పి ఒకటి ఉంది కదా. ఓకే, ఎల్ఎల్పి రేపు క్లాస్ లో చూద్దాం అమ్మా. ఎల్ఎల్పి రేపు క్లాస్ లో చూద్దాం. ఓకే, రేపు అలాగైతే 8 to 10 క్లాస్ లో ఎల్ఎల్పి చూద్దాం. ఎల్ఎల్పితో మన సిలబస్ అనేది క్లోజ్ చేస్తాను. నా సిలబస్ అనేది ఎండ్ అయిపోతుంది. కంపెనీస్ యాక్ట్ అనేది రాజా సార్ చెప్తారమ్మా. అది నెక్స్ట్ క్లాస్ లో ఆయన ఎప్పుడు చెప్తారు అనేది మీకు ఇంటిమేట్ చేస్తారు. మీకు మెసేజ్ల ద్వారా కానీ మీకు లేకపోతే మెసేజెస్ ద్వారా ఇంటిమేట్ చేస్తారు. మీరు చూసుకుంటూ ఉండండి. ఓకేనా, రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ అకౌంట్స్ క్లాస్ లేదా సార్?